జఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం నుండి 20వ వచనం వరకున్న వాక్యాన్ని మనము వినబోతా ఉన్నాము. ఇది మెసేజ్ నంబర్ 10 10వ వర్తమానము. ఈ గ్రంథానికి ఆఖరి వర్తమానము. దేవుడు మరి మన సంఘానికి మనందరికీ కూడా ఈ గ్రంథంలో నుండి ప్రతి వచనము ప్రతి పదము చదవటానికి, అర్థం చేసుకోవటానికి, మన దేవుడు ఎవరో తెలుసుకోవటానికి, ఆయన సంకల్పము, కార్యాలు ఏంటో తెలుసుకోవటానికి దేవుడు మనకు సహాయం చేశాడు. దాన్ని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తా ఉన్నాను. సంఘంలో ఉన్నటువంటి మీ అందరిని బట్టి కూడా ప్రభువుని స్తుతిస్తా ఉన్నాను. ఇది ఒక వ్యక్తి చేసేటువంటి పరిచర్య కాదు. మనం అందరము కలిసి చేస్తున్నటువంటి పరిచర్య. ఇది గ్రేస్ లైఫ్ చర్చ్ ద్వారా జరుగుతున్నటువంటి పరిచర్య. మనందరికీ దేవుడు ఇచ్చిన కృపను బట్టి మనము స్థానిక సంఘంగా దేవుణ్ణి ఆరాధిస్తూనే, పరిశుద్ధంగా జీవిస్తూనే, ఆయన్ని ప్రకటిస్తూనే అనేక మందికి బ్లెస్సింగ్‌గా ఉండాలని మనం ప్రయత్నం చేస్తున్నాము. మనము మరి ప్రకటిస్తున్నటువంటి వాక్యము రికార్డ్ చేయబడి, మరి అనేక మందికి అందుబాటులోకి తీసుకొస్తున్నారు మన మీడియా టీమ్ వారు. వారిని బట్టి కూడా నేను ప్రభువుని స్తుతిస్తా ఉన్నాను. ఆఖరి వచనాలకు వచ్చేసాము ఈ గ్రంథము. ఈ గ్రంథము మొట్టమొదటిగా మనం మొదలుపెట్టినప్పుడు, దేవుడు చాలా ఉగ్రుడుగా మనకు కనిపించాడు. మొదటి అధ్యాయము 2వ వచనం దగ్గర నుంచి చూస్తే, దేవుడికి చాలా కోపమొచ్చింది. ఆయనకు తీవ్రమైన ఉగ్రత లేకపోతే కోపము, లేకపోతే రౌద్రము ఆయనకు రావటానికి కారణం ఏంటంటే, తాను సృజించినటువంటి సృష్టిలో తన స్వరూపంలో చేయబడినటువంటి మనిషి ఆయనను విడిచిపెట్టి భూమిని, ఆకాశమును పూజిస్తూ, భూమిలో తనకంటూ దేవతలను, దేవుళ్ళను చేసుకొని ఆయనను విసర్జించి తిరుగుబాటు చేశారు అని చెప్పి ఆయనకు కోపమొచ్చింది. ఆయనకు కోపమొచ్చి ఏమన్నాడంటే, నేను భూమి మీద ఏది మిగలకుండా నేను ఊడ్చివేస్తాను అన్నాడు. పశువులనేమి, జంతువులనేమి, సమస్తము దుర్జనులనేమి అన్నిటిని మొత్తము నేను ఊడ్చేస్తాను, మొత్తము నేను నిర్మూలన చేస్తాను అని మొదటి అధ్యాయము మొదటి వచనాలు మొదలైనయి అనమాట. నిజానికి అదే తీవ్రత మనకు మొదటి అధ్యాయం అంతట్లో కనిపిస్తా ఉంటది. యెహోవా దినము అనేటువంటిది ప్రాముఖ్యమైన అంశంగా మనం చూసాము. యెహోవా దినమున యెహోవానే వస్తాడు. యెహోవానే వచ్చి భూమి మీద ఆయనకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రతి పాపానికి శిక్ష విధిస్తాడు. ఆయన ఉగ్రతను, ఆయన రోషాగ్నిని మనుషులందరి మీద కుమ్మరిస్తాడు అని మొదలైనటువంటి ఈ గ్రంథము, అంటే దేవుడు ఉగ్రుడుగా మొదలైనటువంటి ఈ గ్రంథము నిజానికి ఎండ్‌కొచ్చేటప్పటికే 3వ అధ్యాయము 14వ వచనం నుండి 20వ వచనం వరకు వచ్చేటప్పటికే దేవుడు నవ్వుతూ ఉన్నాడు. నవ్వుతూ ఉన్నటువంటి దేవుణ్ణి మనము చూస్తామనమాట. 17వ వచనంలో ఆఖరిలో ఈ మాటలుంటాయనమాట. ఆయన బహు ఆనందముతో మీ యందు సంతోషించును. నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందలి సంతోషము చేత ఆయన హర్షించును. ఇక్కడ 3 పదాలు వాడాడు. ఒకటి ఆనందము అన్నాడు. రెండోది సంతోషం అన్నాడు. మూడోది హర్షము అన్నాడు. దేవుడు ఆనందంగా, సంతోషముగా హర్షిస్తున్నాడంట. అంటే చాలా మీరు అంటే ఈ 3 మాటల్ని మీరు వింటే గనక మొదటి అధ్యాయంలో మొదలైనటువంటి గ్రంథము అంత ఉగ్రుడుగా, అంత రౌద్రముతో వస్తున్నటువంటి దేవుడు ఇప్పుడు ఇక్కడికొచ్చేటప్పటికే ఈ గ్రంథము చివరిలోకొచ్చేటప్పటికే ఆయన నెమ్మదిగా, శాంతముగా, సమాధానముగా ఉండటం మాత్రమే కాకుండా ఆయన తన ప్రజల యందు సంతోషిస్తున్నాడంట. దేవుడు మన యందు, దేవుని బిడ్డల యందు సంతోషిస్తున్నాడంట. నిజానికి ఈ సత్యము బైబిల్‌లో మనము చాలా చోట్ల చూస్తాం. దేవుడు తన ప్రజల యందు సంతోషిస్తాడు అనేటువంటి సత్యము మనము చూస్తాం. కానీ మహాపరిశుద్ధుడైన దేవుడు భయంకరమైన పాపులతో ఆయన సహవాసం చేయలేడు. వెలుగుకు చీకటితో సహవాసం ఉండదు. దుర్నీతికి నీతితో సహవాసం ఉండదు. జీవముతో మరణముకు సహవాసం ఉండదు. సహవాసము ఆయన ఎవరితో పడితే వారితో సహవాసం చేయలేడు. ఎవరితో పడితే వారి యందు ఆయన ఆనందించలేడు. ఆయన ఆనందించాలంటే ఆయనకు మనిషికి మధ్య ఉన్నటువంటి పాపముకు లెక్క చెప్పాలి. లెక్క చెప్పిన తర్వాతే ఆయన వారిని ఆయన దగ్గరికి తెచ్చుకుంటాడు. దగ్గరికి తెచ్చుకోవటమే కాదు, ఆయన వారి యందు ఆనందిస్తాడంట. ఆయన వారి యందు ఆనందించటం కాదు, ఈ గ్రంథము ఇంకొక విధంగా గూడా ఎలా ఎండ్ అవుతుందంటే, ఆయన ప్రజలు గూడా ఆయన యందు ఆనందిస్తారంట. ఆయన ప్రజలు గూడా
ఆయన యందు ఆనందిస్తారు. 14వ వచనం చూడండి. సియోను నివాసులారా ఉత్సాహధ్వని చేయుడి, ఇశ్రాయేలీయులారా జయధ్వని చేయుడి. యెరూషలేము నివాసులారా పూర్ణ హృదయముతో సంతోషించి గంతులు వేయుడి. సో, ఇక్కడ 2 వైపులా మనకు చాలా ఆనందము, చాలా సంతోషము, చాలా ఉత్సాహము, గంతులు వేయటము ఇదంతా గూడా 2 వైపులా కనిపిస్తుంది. 2 వైపులా అంటే ఏంటంటే, దేవుడు తాను రక్షించుకున్నటువంటి ప్రజలు గూడా ఆనందంగున్నారు. వాళ్ళ ఆనందంతో పాటు ఇంకొక వైపు నుంచి ఆయన గూడా వాళ్ళని బట్టి ఆనందిస్తా ఉన్నాడు. నిజానికి నాకు ఇది చూస్తుంటే పిక్చరు జ్ఞాపకం వస్తా ఉందేంటంటే, నిజానికి ఒక ప్రియుడి యందు ప్రియురాలు ఎంత ఆనందంగా ఉంటదో, లేకపోతే ప్రియురాలు యందు ప్రియుడు ఎంత ఆనందంగా ఉంటాడో, ఒక భార్య యందు భర్త ఎంత ఆనందంగా ఉంటాడో, లేకపోతే భర్త యందు భార్య ఎంత ఆనందంగా ఉంటదో, అలాంటి రిలేషన్‌షిప్పు ఇక్కడ మనకి కనిపిస్తోంది. చాలా సంతోషిస్తా ఉన్నారు ఒకరి యందు ఒకరు. దేవుడు ఇంత సంతోషిస్తున్నట్లు మనము ఎక్కడ బైబిల్‌లో చూడం. ఈ వచనము చాలా ఇంపార్టెంట్ వర్స్. 3 అధ్యాయం 17 వచనము. చాలామంది 3 అధ్యాయం 17 వచనాన్ని యోహాను సువార్త 3 అధ్యాయం 16 వచనంతో పోలుస్తారు. కొత్త నిబంధనకు మనకు యోహాను సువార్త 3 అధ్యాయం 16 వచనం ఎలాంటిదో, పాత నిబంధన అంతటికి కూడా 3 అధ్యాయము 17 వచనం. 3 అధ్యాయం 17 వచనం జఫన్యా గ్రంథము అలాంటి వచనం అని చెప్తారనమాట. చూసారా? లాస్ట్‌కి వచ్చేసాము. వచ్చేసేటప్పటికే యెహోవా దినము లాస్ట్‌కి వచ్చేస్తుందనమాట. యెహోవా దినము యెహోవా ఉగ్రుడై వచ్చే టైంకి ఆయన వచ్చే టైంకి ఆయన ఏర్పరుచుకున్నటువంటి ప్రజలు ఇశ్రాయేలీయులు పాపం చేస్తా ఉన్నారు. భయంకరమైన పాపం చేస్తా ఉన్నారు. ఆకాశ నక్షత్రాల వైపు తిరిగి నమస్కారం చేస్తా ఉన్నారు. బయలు దేవతలకు నమస్కారం చేస్తా ఉన్నారు. ఎటు చూసినా కూడా దేవతలు దేవుళ్ళని ఏర్పాటు చేసుకొని ఉన్నారు. ఆ సమయంలో ఆయన ఉగ్రుడై యెహోవా దినముతో వారి మీదకి వచ్చాడు. 3వ అధ్యాయము మొదటి 8 వచనాల్లో చూసాము. ఆయన ఉగ్రుడై వచ్చి తన ఉగ్రతను వారి మీద కుమ్మరించాడు. ఆయన ప్రజల మీద కుమ్మరించాడు. అంతేకాదు ఆయన ప్రజల మీద ఆయన ఉగ్రతను కుమ్మరించటానికి భూమి మీదనున్న సమస్త దేశాలను, సమస్త జనులను పోగు చేశాడు. పోగు చేసి తన ప్రజలను శిక్షించాడు. వారు చేసిన పాపముకై వారిని శిక్షించాడు. శిక్షించిన తర్వాత పక్కకు తిరిగి ఎవరైతే వచ్చారో తన ప్రజలను శిక్షించటానికి, ఎవరైతే వచ్చారో తన ప్రజలను నాశనం చేయటానికి, వాళ్ళని నాశనం చేశాడు తిరిగి. వాళ్ళను శిక్షించాడు. సో, భూమి మీద సమస్త జనులను శిక్షించాడు. అంటే పాపము చేసినటువంటి ఆయన ప్రజలను శిక్షించాడు. అంతేకాదు పాపము చేస్తున్న భూమి మీదనున్న సమస్త జనులను గూడా ఆయన శిక్షించాడు. శిక్షించిన తర్వాత మిగిలింది ఎవరంటే ఆయన ఏర్పరుచుకున్నటువంటి ఆయన శేషము. నిజానికి ఆ ఉగ్రత రాకముందు గూడా ఆయన ఒక పిలుపునిచ్చాడు. ఏమని పిలుపునిచ్చాడంటే, మీరు దీనులుగా, నీతిగా ఎవరైతే బ్రతకాలనుకుంటున్నారో, ఎవరైతే ఈ ఉగ్రతలో మిమ్మల్ని మీరు దాచుకోవాలనుకుంటున్నారో, వారు రండి. నా దగ్గరికి రండి. నా దగ్గరికొచ్చి నన్ను శరణుజొచ్చండి. నేను మిమ్మల్ని కాపాడుతానన్నాడు. ఆ ఉగ్రత వచ్చింది. వచ్చినప్పుడు ఈ శేషము పరిగెట్టుకుంటూ ఆయన దగ్గరికెళ్లారు. ఆయన దగ్గరికెళ్ళి ఆయనలో ఆశ్రయము తీసుకున్నారు. తీసుకొని వాళ్ళు బ్రతికారు. బ్రతికి బయటకొచ్చారు. ఉగ్రత దినం అయిపోయింది. సో, 3వ అధ్యాయం మొదటి 8 వచనాల్లో దేవుని యెహోవా దినము, ఉగ్రత దినమును చూస్తాము. 9వ వచనం నుండి 13వ వచనం వరకు ఉగ్రత దినం యొక్క రెండవ ఫేజ్‌లోకొస్తాము. యెహోవా దినము 3 ఫేజెస్‌లో ఎళ్తుందిది. మొదటి ఫేజ్‌లో ఆయన ఉగ్రతను కుమ్మరించాడు. కుమ్మరించడం అయిపోయిందనమాట. దేవుడు వాళ్ళు చేసిన పాపం అంతటిని బట్టి వాళ్ళ మీద ఆయన శిక్షను కుమ్మరించాడు. అయిపోయింది. రెండో ఫేజు దాంట్లో బ్రతికి సేవ్ అయ్యి బయటకొచ్చిన వాళ్ళు ఆయన శేషముగా ఉన్నారు. అది ఇశ్రాయేలీయులు మాత్రమే కాదు, భూమి మీద అన్ని దేశాల్లో ఉన్నారని, వాళ్ళు ఆయనకు నైవేద్యం తీసుకొని వస్తారని నేను లాస్ట్ మెసేజ్‌లో చెప్పాను. సో, అంటే ఇశ్రాయేలీయులు ఒక్కళ్ళు మాత్రమే కాదు శేషము. ఆయన శేషం భూమి మీదనున్న సమస్త దేశాల్లో ఉంది. వాళ్ళందరూ కూడా ఉన్నారు. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే రెండవ ఫేజ్‌లో అంటే రెండవ పార్టు యెహోవా దినంలో మొదటి భాగంలో శిక్షించాడు. రెండవ భాగంలో ఏం చేస్తున్నాడంటే శేషమును పవిత్రపరిచాడు. పరిశుద్ధులుగా చేశాడు. శేషమును నీతిమంతులుగా చేశాడు. ఎందుకంటే నీతి రాజు వారిని అంగీకరించి వారిని పరిపాలన చేయాలంటే, నీతి రాజు యొక్క రాజ్యములో వాళ్ళు నివాసం ఉండాలంటే వాళ్ళు నీతిమంతులై ఉండాలి. భయంకరమైన పాపులు, దుర్మార్గులు ఆయన రాజ్యంలోకి రాలేరు. ఆయన రాజ్యంలోకి రావటం కుదరదనమాట. కాబట్టి ఆయన ఆశ్రయించారు. ఆయన ఆశ్రయించిన వాళ్ళని భద్రం చేశాడు. భద్రం చేయటం మాత్రమే కాదు, వాళ్ళని పరిశుద్ధపరిచాడు. వాళ్ళ పెదవులను పవిత్రపరిచాడు. వాళ్ళ జీవితాలను పరిశుద్ధపరిచాడు. వాళ్ళందరినీ
నీతిమంతులుగా చేశాడు. అది రెండవ ఫేజ్. మూడవ ఫేజు ఈరోజు మనం చూడబోతున్నాం. దీంతో యెహోవా దినము ఎండ్ అవుతది. యెహోవా దినం యొక్క ముగింపుకు వస్తున్నామనమాట. థర్డ్ ఫేజ్ ఆఫ్ ద డే ఆఫ్ ద లార్డ్. అంటే యెహోవా దినం యొక్క లాస్ట్ ఫేజ్‌లోకి వస్తున్నాము. లాస్ట్ ఫేజ్‌లో నిజానికి జెఫన్యా తన దృష్టి అంతా గూడా దేవుడు ఏర్పరుచుకున్న తన ప్రజలైన ఇశ్రాయేలీయుల వైపుకే ఎళ్ళబోతుందనమాట. ఈ 14వ వచనం నుంచి ప్రాముఖ్యంగా 20వ వచనం వరకు మరలా జెఫన్యా ప్రకటిస్తున్నాడు. జెఫన్యా ఏమంటున్నాడంటే, ఇదిగో ఎవరైతే దేవుడిని ఆశ్రయించారో దేవుడు మిమ్మల్ని మర్చిపోడు. మిమ్మల్ని భద్రపరుస్తాడు, పరిశుద్ధపరుస్తాడు. అంతేకాదు మిమ్మల్ని, మిమ్మల్ని ఏలటానికి ఆయనే రాజుగా వస్తాడు. ఆయనే రాజుగా వచ్చి మీ మధ్యలో ఉండి, మీతో ఉండి మిమ్మల్ని పరిపాలన జేస్తాడు అని చెప్పి ఆ ఫేజ్‌లో అంటే యెహోవా దినం యొక్క ఎండ్ ఉగ్రతతో మొదలయ్యి ఆశీర్వాదముతో ముగుస్తుందనమాట. అది 3 భాగాలుగా మనం చూసాం గదా! ఉగ్రతతో మొదలయ్యి ఆశీర్వాదముతో ఎండ్ అవుతుంది. చాలామంది యెహోవా దినము అనగానే వాక్యం చెప్పేటప్పుడు ఈ మిస్టేక్ చేయటానికి అవకాశం ఉంది. అదేంటంటే యెహోవా దినము అంటే కేవలము ఉగ్రత కుమ్మరించే దినమే అని అనుకుంటారు. అలా అనుకోకూడదు. ఎందుకంటే యెహోవా దినములో 3 ఫేజెస్ చెప్పాను గదా! నేను మీకు. సో, ఆయనే చేస్తున్నాడు ఈ 3 జరుగుతాయి. కాబట్టి యెహోవా దినంలో ఆయన ఉగ్రతను ఎలా కుమ్మరిస్తున్నాడో, ఆయన ఆశీర్వాదాలను గూడా అలానే కుమ్మరిస్తాడు. యెహోవా దినంకు జడ్జిమెంట్ ఎలా ఉందో, పనిష్మెంట్ ఎలా ఉందో, బ్లెస్సింగ్, గ్రేస్ గూడా అలానే ఉంది. కృప, ఆశీర్వాదం గూడా అలానే ఉంది. యెహోవా దినం అలా ఎండ్ అవ్వబోతుంది. ఎండ్ అవ్వబోతుందనేటువంటిది మనం చూస్తాం. నిజానికి ఈ గ్రంథమే గాదు, ప్రతి గ్రంథము చెప్తున్నటువంటి సత్యమే. నేను మరలా చెప్పుకుంటూ వస్తున్నాను. మైనర్ ప్రాఫిట్స్‌లో చాలా సార్లు నేను జ్ఞాపకం చేశాను. హోషేయ గ్రంథం చెప్పినప్పుడు చెప్పాను. హోషేయలో దావీదు రాజుగా దావీదే అప్పుడు హోషేయ మాట్లాడుతున్నప్పుడు దావీదు చనిపోయాడు. దావీదు రాజ్యం మరలా వస్తది అనేటువంటిది హోషేయ మాట్లాడాడు. హోషేయ మాత్రమే కాదు, యెషయా గ్రంథం 9దో అధ్యాయం, యెషయా గ్రంథం 11దో అధ్యాయము ఆయన రాజ్యము వస్తదని, ఆయన రాజ్యభారము ఆయన భుజముల మీద ఉందని, ఆయన నీతి రాజుగా ఏలతాడని మనకు యెషయా గూడా చెప్తున్నాడు. హోషేయ చెప్తున్నాడు, యెషయా చెప్తున్నాడు, డానియేల్ చెప్తున్నాడు. ఒక ప్రవక్త గాదు. మీరు పాత నిబంధనలో ఆమోస్ చెప్పాడు. దావీదు యొక్క రాజ్యమును దేవుడు మరలా తిరిగి కడతాడు. పడిపోయిన దావీదు సింహాసనం మీద దావీదు యొక్క సంతానము కూర్చుంటాడు అని చెప్పాడు. ఇంకా గ్రంథం చెప్పినప్పుడు గూడా చెప్పాను నేను. లార్డ్ జీసస్ క్రైస్ట్ యొక్క కింగ్‌డము ఆయన రాజ్యము శాశ్వతమైన రాజ్యమని, అది నిత్యము నిలిచుండే రాజ్యమని మీకా చెప్పినప్పుడు గూడా చెప్పాను. తర్వాత మనం జకర్యా గ్రంథంలో గూడా చూడటం. అంటే ఈ గ్రంథాలన్నీ గూడా నేను చెప్తున్న పాయింట్ ఏంటంటే, ఈ గ్రంథాలన్నీ గూడా మనల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నాయంటే, దేవుని రాజ్యం వైపే తీసుకెళ్తున్నాయన్నమాట. కింగ్‌డమ్ ఆఫ్ గాడ్ అంటాం గదా! మనం దేవుని రాజ్యము అనేటువంటి మాట మనం న్యూ టెస్ట్‌మెంట్‌లో చూస్తాం. దేవుడు తన రాజ్యమును భూమి మీద స్థాపించబోతున్నాడు. భూమి మీదకి సంపూర్ణంగా రాబోతా ఉంది. సో, ఈ పుస్తకాలన్నీ గూడా మనల్ని తీసుకెళ్తున్న డైరెక్షన్ ఏంటంటే, దేవుని యొక్క రాజ్యము రాబోతా ఉంది అనేటువంటిది. సో, ఇక్కడ జెఫన్యా గూడా అదే చెప్తాడు. ఏంటంటే, దేవుడే రాజుగా వస్తాడంట. వచ్చి వాళ్ళ మధ్యలో కూర్చుంటాడంట. మనం వెంటనే మీరడుగుతారు, ఎవరి మధ్యలో పాస్టర్ గారని? ఎవరి మధ్యలో కూర్చుంటాడో నేను గాదు, జెఫన్యానే చెప్తాడు. ఆయన చెప్తున్న మాటల్లోనే మనం వినటానికి ప్రయత్నం చేద్దాం. మీరు 15వ వచనం చదవండి. 15వ వచనము రెండవ భాగంలో ఈ మాటుంది. ఇశ్రాయేలునకు రాజైన యెహోవా మీ మధ్యనున్నాడు. ఇక మీదట మీకు అపాయము సంభవింపదు. చూడండి ఆయనే రాజుగా వస్తాడంట. ఆహ్, యెహోవా మీ మధ్య ఉన్నాడు. రాజైన యెహోవా. ఇశ్రాయేలుకు రాజైన యెహోవా. ఆయన ఎక్కడికొస్తాడు? ఎవరికి రాజుగా ఉంటాడు అనేటువంటి స్పష్టత అక్కడే వచ్చేసింది. ఆయన ఇశ్రాయేలుకు రాజుగా ఉంటాడు. ఆయన రాజుగా ఉండి వారి మధ్యలోనే ఉంటాడు. సో, ఫోకస్ అంతా గూడా యెహోవా దినము చివరిలోకొచ్చేటప్పటికే, లాస్ట్‌లోకొచ్చేటప్పటికే మన దృష్టి అంతా గూడా మరలా దేవుడు ఎటువైపు పెడుతున్నాడంటే, ఇశ్రాయేలీయుల వైపు పెడుతున్నాడు. దయచేసి మనము సంఘంగా గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, పాత నిబంధన గ్రంథము చెప్తున్నటువంటి సత్యము ఏంటంటే, దేవుడు మరలా తన మనసు అంతా గూడా ఇశ్రాయేలీయుల వైపు తిప్పే కాలము వస్తుంది. రాబోతా ఉంది. మనము ఎప్పుడు గూడా దేవుడు ఇశ్రాయేలీయులను మర్చిపోయాడు, ఆయన విడిచిపెట్టాడు అని మీరు అన్నారంటే గనక, పాత నిబంధన గ్రంథంలో ప్రతి ప్రవక్తను గూడా మీరు వాళ్ళు ప్రకటిస్తున్న సత్యాన్ని అది భౌతికంగా జరగదు. అది ఆత్మీయంగా జరిగిపోయింది. ఇది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు.
మీరు అలా మాట్లాడాల్సిందే గానీ, మీరసలు ఎక్కడ గూడా ఏ పుస్తకంలో గూడా మనం తప్పించుకోవటానికి అవకాశము లేదు. ఇప్పుడు ఈ గ్రంథంలో చూడండి. ఈ గ్రంథంలో కూడా ఆయన వాళ్ళ యందు ఆనందిస్తాడంట. ఎప్పుడు ఆనందించాడు? ఈరోజు దేవుడు ఇశ్రాయేలీయుల యందు ఆనందిస్తున్నాడా? వాళ్ళంటే ఆయనకి ఈరోజు చాలా ఆనందంగా ఉందా? వాళ్ళేమో ఆయన్ని వదిలిపెట్టి వాళ్ళ ఇష్టానుసారంగా తిరుగుతున్నారు. అసలు ఆ దేశము దేవుడే లేడన్నటువంటి దేశంగా అయిపోతున్నటువంటి దేశము. వారి యందు ఆయన ఆనందించటం ఏంటి? సో, మీరు జాగ్రత్తగా ప్రవచనం అర్థం చేసుకునేటప్పుడు అసలు ఇది ఎప్పుడు జరిగింది? ఎప్పుడు జరుగుతది? ఎప్పుడు జరగబోతుంది? యెహోవా దినము వచ్చేసిందా? యెహోవా దినము రాబోతుందా? ఇవన్నీ గూడా మీరు జాగ్రత్తగా అర్థం చేసుకొని ఈ వచనాలను చదవటం, ఈ వచనాల యొక్క మీనింగ్‌ని బయటకు తీయటం, ఈ వచనాల యొక్క నెరవేర్పు ఏంటి అని మనం చూడాల్సిన అవసరము ఉందన్నమాట. ఈ వచనాలలో లాస్ట్ ఫేజ్‌లో యెహోవా దినం యొక్క చివరి భాగంలో జెఫన్యా తన మనసంతా గూడా దేవుడి మీదే పెట్టాడు. జెఫన్యా తన మనసంతా గూడా ఎవరి మీద పెట్టాడు? దేవుని మీదే పెట్టాడు. ఈ వచనాలలో 14 వచనం నుండి 20 వచనం వరకు దేవుడిని మనకు చూపిస్తాడు. 4 విధాలుగా దేవుడిని మనకు చూపిస్తాడు. వాటిని చూడటానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిది దేవుడు రక్షకుడు అని చెప్తాడు. మొట్టమొదటి పాయింట్. దేవుడు రక్షకుడు. రెండో పాయింట్ దేవుడు రాజు అని చెప్తాడు. యెహోవా రక్షకుడు అని చెప్తాడు మొట్టమొదటిది. యెహోవా రాజు అని చెప్తాడు రెండోది. మూడోది యెహోవా ప్రేమ అని చెప్తాడు. నాలుగోది యెహోవా కాపరి అని చెప్తాడు. ఈ 4 మొత్తము ఆయన చెప్పాలనుకుంటున్నది అంటే ఏంటంటే యెహోవా దినము యొక్క అంతంలో మనము చూడాల్సింది ఏంటంటే మొత్తము గూడా యెహోవా యొక్క కార్యములనే మనము చూడబోతా ఉన్నాము. ఇప్పుడు ఈ మాటలు ఇక్కడ చదువుతున్నటువంటి మాటలు 14-20 వరకు ప్రాముఖ్యంగా ఇశ్రాయేలీయులు వినాలి. ఇది ఇశ్రాయేలీయుల గురించి మాట్లాడుతున్నాడు. వాళ్ళకు చెప్తున్నటువంటి మాటలివి. వాళ్ళు జాగ్రత్తగా వినాలి. మనమందరం ఎందుకు చదువుతున్నాము? ఎందుకు వింటున్నామంటే, కృపగల దేవుడు తన ఏర్పరుచుకున్న తన ప్రజలను విడిచిపెట్టలేదు. విడిచిపెట్టకుండా ఆయన రాబోతున్నాడు. ఆయన వచ్చి వాళ్ళకి రాజుగాను, వాళ్ళకు నిజమైన ప్రేమగాను, నిజమైనటువంటి కాపరిగాను, నిజమైనటువంటి రక్షకుడుగాను వాళ్ళకు ఉండబోతున్నాడు అనేటువంటి సత్యం మనకు తెలిసినప్పుడు మన హృదయం గూడా ఉప్పొంగిపోతది. ఎందుకంటే మనము దేవుణ్ణి ఆశ్రయించినటువంటి ప్రజలు. సంఘము దేవుణ్ణి ఆశ్రయించింది. సంఘము దేవుని ఉగ్రత కింద లేదు. దేవుని ఉగ్రత కింద ఎందుకు లేదంటే, దేవుని కుమారుడు సిలువలో మరణించటం వల్ల మనము దేవుడిని ఆశ్రయించాం. మనమందరము దేవుడి దగ్గరికెళ్ళి ఆశ్రయము తీసుకున్నాం కాబట్టి యెహోవా దినము రోజు మనము భద్రపరచబడతాం. మన మీదకి రాదు ఆ ఉగ్రత. ఆ ఉగ్రత సంఘం మీదకి దేవుని కుమారుడి యొక్క శరీరమైనటువంటి సంఘం మీదకి రాదు. ఎందుకంటే మనం వెళ్లి ఆల్రెడీ ఆయనలో దాచుకున్నాం మనల్ని మనము. ఎవరి మీద ఆయన ఉగ్రత కుమ్మరిస్తాడు? ఎవరైతే తన కుమారుడిని తిరస్కరించారో, ఎవరైతే దేవుడిని తిరస్కరించారో, వాళ్ళ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారో వాళ్ళ మీద కుమ్మరిస్తాడు దేవుడు తన ఉగ్రతని. యెహోవా దినం వచ్చినప్పుడు నేను మాట్లాడుతున్న భవిష్యత్ యెహోవా దినము, ఫ్యూచర్‌లో రాబోతున్న యెహోవా దినంలో మనము భద్రపరచబడతాం. ఎందుకంటే మనము ఆయన ఏర్పరుచుకున్నటువంటి బిడ్డలము, ఆయనను ఆశ్రయించినటువంటి వారము. కాబట్టి మనకు ఏమీ అవ్వదు. కానీ క్రీస్తులో ఉన్నటువంటి మనము దేవుని సంకల్పం తెలుసుకోవటం మంచిది. దేవుడు ఇదంతా చేయబోతున్నాడు. మనల్ని రక్షించిన దేవుడు భూమి మీద సమస్త జనులతో ఇలా చేయబోతున్నాడు అనేటువంటి సత్యము మనం తెలుసుకోవటం మంచిది. సో, ఈ ఇంట్రడక్షన్‌తో నేను వచనాల్లోకి ఎళ్తున్నాను. దయచేసి మీరు నాతో పాటు ఫాలో అవ్వటానికి ప్రయత్నం చేయండి. చాలా కష్టమైన వచనాలు కాదు. నేను మరలా చదివాను 14-20 వరకు. నాకు ఏమీ తెలియని అంటే జెఫన్యా గ్రంథమే తెలియని వ్యక్తి చదివినా కూడా అర్థమవుతది. ఆ వచనాలు అలా ఉన్నాయన్నమాట. అంటే కష్టమైన వచనాలైతే కాదు. ఇప్పుడు నేను చెప్పిందంతా జెఫన్యా గ్రంథం అంతా తెలిస్తేనే చెప్పగలరు. అది నిజమే. కరెక్టే. కాకపోతే ఈ వచనాలను చదివితే సింపుల్‌గా అర్థమయ్యేటువంటి వచనాలే. కష్టమైనటువంటి వచనాలేమి కావన్నమాట. అందుకనే నేను వచనాల్లో నుంచి తీసుకెళ్ళేటప్పుడు మీకు చాలా ఈజీ అనిపిస్తది. మొట్టమొదటిది ఆయనను మనము రక్షకుడుగా చూస్తాము. మొట్టమొదటి పాయింట్. 14 వచనంలో చూడండి. సియోను నివాసులారా ఉత్సాహధ్వని చేడి, ఇశ్రాయేలీయులారా జయధ్వని చేడి, యెరూషలేము నివాసులారా పూర్ణ హృదయముతో సంతోషించి గంతులు వేయుడి. సో, ఇక్కడ ఏం జరుగుతుంది? ఎవరితో మాట్లాడుతున్నాడు? ఎవరితో మాట్లాడుతున్నాడంటే సియోను, ఇశ్రాయేలీయులు, తర్వాత యెరూషలేము. సో, ఫోకస్ అంతా ఎక్కడుంది 14 వచనంలో? 14 వచనం యొక్క దృష్టి అంతా గూడా ఎక్కడుందంటే
యెరూషలేము మీదే ఉంది. సియోను, యెరూషలేము, ఇశ్రాయేలీలు. సో, అంటే ఫోకస్ అంతా గూడా దేవుడు ఏర్పరచుకున్న తన ప్రజల గురించే మాట్లాడుతున్నాడు. దేవుడు ఏర్పాటు చేసుకున్న తన ప్రజల గురించే మాట్లాడుతున్నాడు. మాట్లాడుతూ వాళ్ళకి ప్రవక్త చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? దేవుని ప్రవక్త మాట్లాడుతున్నాడు దేవుని తరపున. ఏమని చెప్తున్నాడు? మీరు ఉత్సాహధ్వని చేయండి. తర్వాత జయధ్వని చేయండి. పూర్ణ హృదయముతో సంతోషించి గంతులు వేయండి. ఇప్పుడు చూడండి. అంటే యెహోవా దినము చూసిన వాళ్ళు అసలు నేననుకుంటాను లేచి కూర్చోగలరని నేనైతే అనుకోవట్లేదు. యెహోవా దినము గనక చూసారంటే ఏం జరిగిందంటే అక్కడ యెహోవా యొక్క ఉగ్రత కుమ్మరించబడుతున్నప్పుడు భూమి మీద నేను చెప్పాను ఇంతకుముందు. మనుషులు పర్వతాల్లోకి పరిగెట్టుకుంటూ ఎళ్లి పర్వతాలను బతిమలాడతారు. మీరు గొర్రెపిల్ల యొక్క ఉగ్రత నుండి మమ్మల్ని కాపాడండి అని చెప్పి కేకలు పెడతారు. అంటే మానసికమైనటువంటి స్థిమితం లేని వాళ్ళు అరిసినట్టు అరుస్తారనమాట. యెహోవా ఉగ్రత దినము అంత భయంకరంగా ఉంటది. అలాంటి ఉగ్రత దినము చూసిన తర్వాత గనక ఆయన ప్రజలకు ఎవరైతే ఆయనను భద్రపరిచి భూమి మీద ఉన్నారో, యెరూషలేములో ప్రాముఖ్యంగా ఇశ్రాయేలీయులుగా ఉన్నారో, ఇశ్రాయేలీయులకు చెప్తుందేంటంటే, మీకు నిజంగా మీ మీదకి రావాల్సినటువంటి ఉగ్రత, మీ మీదకి రావాల్సినటువంటి శిక్ష అంతా గూడా అయిపోయింది. మీరు మీరు దాంట్లో నుంచి ఎళ్లారు. ఆ ఉగ్రతలో నుంచి ఎళ్లారు. నేను మిమ్మల్ని భద్రం జేశాను. మీరెవరో నాకు తెలుసు. నా ప్రజలుగా ఉన్న మిమ్మల్ని భద్రం జేశాను. సో, మీరు మరలా అనుకుంటున్నారు. ఇశ్రాయేలీయులు అందరూ బతికారనుకుంటున్నారు. బ్రతకరు అందరూ. ఇశ్రాయేలీయులే పాపం జేసినోళ్ళు. మూడో అధ్యాయం మొదటి 8 వచనాల్లో చెప్పాను. వీళ్ళెంత దుర్మార్గులో, వీళ్ళెంత దుర్మార్గ పాపాలు జేశారో మొదటి అధ్యాయంలో గూడా చెప్పాను. ఇశ్రాయేలీయుల మీదకే ఆయన శిక్షొచ్చింది. ఇశ్రాయేలీయుల మీదకే ఆయన ఉగ్రతొచ్చింది. ఇశ్రాయేలీయులలోనే భూమి మీద సమస్త జనులను పోగు చేసి ఇశ్రాయేలీయులకు శిక్ష విధించాడు దేవుడు. సో, మిగిలిన వారి గురించి నేను మాట్లాడుతుంది. ఆ శేషముకు దేవుడు ఇప్పుడు చెప్తుందేంటంటే, ఉగ్రత దినము అయిపోయింది. కష్టము అయిపోయింది. మీరు ఇప్పుడు సంతోషంగా ఉండాల్సినటువంటి సమయము. మీరు గంతులు వేయాల్సినటువంటి సమయం. మీరు ఆనందంగా ఉండాల్సినటువంటి సమయము. సో, చెప్తున్నాడు మీరు ఆనందించండి. ఆనందించేటువంటి సమయము అని చెప్తున్నాడు. ఉత్సాహధ్వని అనేటువంటి మాట కూడా ఇంపార్టెంట్ మాటే. జయధ్వని అనేటువంటి మాట కూడా ఇంపార్టెంట్ మాట. అంటే ఏంటంటే విజయము చూసి, గొప్ప విజయం చూసి శత్రువుని జయించి తిరిగి పట్టణానికి వస్తారు గదా! రాజులు. పట్టణానికొచ్చినప్పుడు పట్టణమంతా గూడా రాజుని వెల్కమ్ జేసేటువంటి ఆ జయధ్వని ఉంటది గదా! అలాంటి ధ్వనితో మీరు ఆనందంగా ఉండండి, ఉత్సాహంగా ఉండండి అంటున్నాడు. ఉత్సాహంగా ఉండాలంటే ఈ ఆనందం గూడా ఎలా ఉండాలని కోరుకుంటున్నాడంటే, పూర్ణ హృదయముతో సంతోషించి గంతులు వేయాలంట. పూర్ణ హృదయముతో సంతోషించటము అనేటువంటి మాట గూడా ఇంపార్టెంట్ మాటే గదా! ఆహ్, పూర్ణ హృదయం అంటే నీ లోపల ఉన్నటువంటి మొత్తం గూడా నువ్వు ఆనందంగా ఉండాలి. సంతోషంగా ఉండాలి. గంతులు వేయాలి అనేటువంటిది. సో, చాలా ఆనందంగా ఉండండి మీరు అని చెప్పి ఇశ్రాయేలీయులను, యెరూషలేము వారిని దేవుడు పిలుస్తున్నాడు. క్వెషన్ ఏంటంటే ఎందుకు వీళ్ళు ఆనందంగా ఉండాలి? వీళ్ళెందుకు గంతులేయాలి? వీళ్ళు పూర్ణ హృదయముతో దేవుని యందు ఆనందంగా ఎందుకుండాలి? ఎందుకుండాలో ఇప్పుడు చెప్తున్నాడు. రక్షకుడు అనేటువంటి మాట యొక్క ప్రాముఖ్యత ఇప్పుడు మీరు చూస్తారు. ఆయన రక్షకుడు. ఆయన ఏం జేశాడంట చూడండి వీళ్ళకి. ఈళ్ళని ఎందుకు గంతులేయమంటున్నాడంటే 15వ వచనంలో, తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టియేసున్నాడు. మీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు. 2 విషయాలు ఇక్కడ మాట్లాడతాడు. మొట్టమొదటిది జడ్జిమెంట్. జడ్జిమెంట్ అనే మాట శిక్ష అనేటువంటి మాట ఉంది గదండీ! అది మీకు విధించిన శిక్ష యెహోవా కొట్టివేసి ఉన్నాడు. సో, మీకు శిక్ష వేశాడు. శిక్షను ఏం జేశాడు? కొట్టివేశాడు. తీసేసాడు ఆ శిక్షని. చూడండి, మరలా మీరు గుర్తుపెట్టుకోండి. ఆయన వీళ్ళని శిక్షించటానికి కారణం ఏంటి అని మీరు అడిగారనుకోండి, మీరు జెఫన్యా గ్రంథం అంతా మళ్ళీ వినాలి. వీళ్ళు జేసిన పాపాలు ఎలాంటి పాపాలు జేశారో, లేకపోతే ఏం జరిగిందో ఆ దేశంలో, దానంతటికి ఆయన ఎలా శిక్షించాడో వాళ్ళను అదంతా మీరు చూడాలి. కానీ ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే, శిక్ష అయిపోయింది. ఎవరినైతే శిక్షించాలనుకున్నాడో శిక్ష అంతా అయిపోయింది. ఇంకా నో మోర్ శిక్ష. శిక్షను వెనక్కి తీసేసుకున్నాడు. ఆయన విధించిన శిక్షను వెనక్కి తీసుకున్నాడు కాబట్టి, మీరు మరలా భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆయన శిక్షించబోవట్లేదు అనేటువంటిది మొదటి పాయింట్. శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు. చూడండి ఈ శిక్షకు కారణం పాపమే. నేను మరలా చెప్తున్నాను. దేవుడు తన ఉగ్రతను ఎప్పుడు మనుషుల మీద కుమ్మరించినా, దేవుడు ఎప్పుడు మనుషులకు తీర్పు తీర్చి శిక్షించినా,
కారణం ఒకటే, మనము పరిశుద్ధుడైన దేవుడికి వ్యతిరేకంగా చేసిన పాపమే. ఆయన మీద మనం జేసినటువంటి తిరుగుబాటే. ఆ తిరుగుబాటు చేసిన ప్రతిసారి మనము ఆయనకు విధేయత చూపించకుండా మన ఇష్టానుసారంగా బ్రతికిన ప్రతిసారి గూడా దేవుని శిక్ష మన మీద పడతది. కానీ కృపగల దేవుడు ఆ శిక్షను మన మీద పడకుండా తీసేసాడనుకోండి, తీసేయాలనుకోండి, ఏం జేయాలి? మరి ఆ పాపమునకు శిక్ష ఎవరొకళ్ళు భరించాలి గదా! ఆ పాపమునకు శిక్ష ఎవరన్నా భరిస్తేనే ఆయన మన మీద నుంచి తీసేయగలడు గదా! సో, భరించాలంటే మనకు నిజంగానే రక్షకుడు అవసరం. ఆ రక్షకుడు మాత్రమే ఆ శిక్షను తీసుకోగలడు. మన స్థానంలో నిలబడి తీసుకొని, ఆ శిక్షను తీసుకొని దేవుడిని అడుగుతాడు. తండ్రి వీరిని క్షమించండి అని. సో, నిజానికి ఆ శిక్ష కొట్టివేయటానికి కారణము రక్షకుడైనటువంటి తన కుమారుడే. దేవుని కుమారుడే కారణము. ఆ శిక్షను దేవుడు కొట్టివేస్తాడంట. కొట్టివేసినప్పుడు వాళ్ళు ఉత్సాహంగా, ఆనందంగా ఉంటారు. నిజానికి ఇశ్రాయేలీయులు లార్డ్ జీసస్ క్రైస్ట్ దగ్గరికి తిరిగి వస్తారండి. రాకపోతే గనక వాళ్ళకి అసలు ఈ వచనాల యొక్క ఆహ్, బరువు మనం అర్థం చేసుకోలేం. లార్డ్ జీసస్ క్రైస్ట్ లేకుండా గనక ఈ వచనాలు ఎలా నెరవేరుతాయి? ఆయన శిక్షను ఎలా కొట్టేస్తాడు? రక్షకుడొచ్చి వాళ్ళ స్థానంలో నిలబడి, వాళ్ళ పాపం ఆయన మీదకి తీసుకోకపోతే, వాళ్ళసలు ఆయన శేషం ఎలా అవుతారు? క్రీస్తు దగ్గరికి రాకుండా. క్రీస్తు దగ్గరికి రాకుండా ఆయన శేషం అవ్వలేరు. క్రీస్తు దగ్గరికి రాకుండా వాళ్ళు శిక్షను తప్పించుకోలేరు. కానీ వాళ్ళంట ఆయన దగ్గరికి వచ్చుంటారు. వస్తారు. వస్తారు కాబట్టి ఆయన శిక్షను ఏం చేశాడు? కొట్టివేశాడు. శిక్షను మాత్రమే కాదు, ఇంకొక మాట కూడా అన్నాడు. రక్షకుడు ఏం చేస్తాడంటే, శిక్ష పడకుండా చేస్తాడు. అంతేకాదు శత్రువులను అందరిని వెళ్ళగొడతాడు. సో, ది ఎనిమీస్ అంటాం గదా మనం. సో, వాళ్ళు జేసిన పాపమునకు శిక్ష భరించిన వాడు రక్షకుడు. అంతేకాదు వాళ్ళ మీదకి ఏ శత్రువు రాకుండా కాపాడేటువంటి వాడు రక్షకుడు. ఏ శత్రువు రావటానికి అవకాశం ఉంది? మనము మూడో అధ్యాయంలో మాట్లాడుతుందంతా గూడా భౌతికమైన శత్రువులే. చాలా మంది శత్రువులు భూమి మీద ఉన్న సమస్త జనాలను పోగు జేశాడు దేవుడు ఈళ్ళ మీదకి. చాలా మంది శత్రువులొచ్చారు. వీళ్ళ జీవితాలను నాశనం జేశారు. మొత్తము మీరు మీరు చెప్తున్నాను గదా! మీరు బబులోను సామ్రాజ్యము 586లో యెరూషలేముని నెబుకద్నెజర్ ఏం జేసాడో, క్రీస్తు శకం 70లో రోమా సామ్రాజ్యం యెరూషలేముని ఏం జేసిందో, మీరు చరిత్రలో అర్థం జేసుకుంటే, యెరూషలేములో పారినంత రక్తపాతము భూమి మీద ఏ పట్టణంలో గూడా పారలేదు. ఆ పట్టణమును ఎన్ని సార్లు పట్టబడిందో, ఆ పట్టణములో ఎంతమంది చనిపోయారో, ఆ పట్టణంలో ఎన్ని ఇళ్ళు తగలబడినయో, ఎన్ని సార్లు ఎంతమంది ఇళ్ళు తగలబడినయో, మీరు చరిత్ర తీసుకుంటే మీకు అర్థమవుతదనమాట. సో, ఇక్కడ వాళ్ళకి ప్రాకారం గల పట్టణమే. చుట్టూ చాలా మంచి వాల్స్ ఉన్నాయి. కానీ, ఏ ప్రాకారములు గూడా వాళ్ళు పాపం జేసిన రోజు దేవుడి శిక్ష నుంచి వాళ్ళు తప్పించుకోలేకపోయారనమాట. కానీ, ఈరోజు దేవుడేమంటున్నాడంటే, ప్రాకారము ఉన్నా లేకపోయినా, నేను మీ శత్రువులను ఎవ్వరిని మీ దగ్గరికి రానివ్వను. నేనే మీకు రక్షకుడుగా ఉంటాను అని చెప్పి దేవుడు ఇశ్రాయేలీయులకు చెప్తున్నాడు. నిజానికి మన శత్రువులు భౌతికమైన శత్రువులే కాదు. ఇక్కడ టెక్స్ట్ చెప్పట్లేదు గానీ, బట్ నేను శిక్షణ గురించి ఆలోచించినప్పుడు అనిపించింది. నిజానికి మనకు శత్రువులు భౌతికమైన శత్రువులే గాదు. మనకు సాతానుడు శత్రువుగా ఉన్నాడు. మరణము శత్రువుగా ఉంది. సో, మనకున్న శత్రువులు అన్నిటి నుంచి గూడా మనలను విడిపించగలిగిన వాడు లార్డ్ జీసస్ క్రైస్ట్ ఒక్కడే. ఆయన ఒక్కడే నిజమైన రక్షకుడు. ఆయనే యెహోవా రక్షకుడుగా వస్తాడు వాళ్ళ దగ్గరికంటే నేను మాట్లాడుతుంది యెహోవా దినమును నెరవేర్చువాడు గూడా లార్డ్ జీసస్ క్రైస్టే. ఆయనే. యెహోవా దినము తీసుకొని వచ్చేది ఆయనే. రాబోతున్నవాడు గూడా ఆయనే. ఆయనే వస్తాడు. ఆయనే వచ్చిన రోజు ఇశ్రాయేలీయులకు ఆనందము కలుగజేస్తాడంట. ఆ ఆనందముకు ప్రాముఖ్యమైన కారణం ఏం చెప్పాడంటే, ఇశ్రాయేలీయులకు నేనే మీకు రక్షకుడుగా ఉంటాను. మీ శిక్షను తీసివేస్తానన్నాడు. అంతేకాదు మీకు శత్రువులే లేకుండా చేస్తానన్నాడు. సో, ఇది నిజంగా రక్షకుడు చేసేటువంటి పననమాట. యెహోవా రక్షకుడు అనేటువంటి మాట మనము వాడొచ్చనమాట. అంతేకాదు నెక్స్టు మనము శత్రువులను వెళ్ళగొట్టడమే కాదు 15వ వచనంలో అంటాడు, రెండోది యెహోవా రాజుగా వస్తాడంట. యెహోవా రాజుగా వస్తాడు. ఇక్కడ మనము చూసేదేంటంటే ఇశ్రాయేలుకు రాజైన యెహోవా మీ మధ్యున్నాడు. ఇక మీదట మీకు అపాయము సంభవించదు. ఆ దినమున 16వ వచనము జనులు మీతో ఇట్లందురు యెరూషలేమా భయపడకుము, సియోను ధైర్యము తెచ్చుకొనుము. ఇప్పుడు నెక్స్ట్ ఆయన కాపరి మాత్రమే కాదు,
ఆయన వాళ్ళను పరిపాలన చేసేటువంటి రాజు. ఆయనే రాజుగా వస్తాడంట. ఆయనే రాజుగా వచ్చి వాళ్ళను పరిపాలన చేస్తాడంట. వారి మధ్యలో ఉంటాడంట. మీ మధ్య ఉన్నాడు అనేటువంటి మాట ఉంది గదా! గాడ్స్ ప్రెజెన్స్ అంటాం మనం. అంటే దేవుని సన్నిధి అంటాం గదా! దేవుడే వచ్చి, యెహోవానే వచ్చి వాళ్ళ మధ్యలో రాజుగా నివాసము ఉంటాడంట. నిజానికి జకర్యా గ్రంథంలో మనం చూస్తాము. యెహోవా అయినటువంటి వాళ్ళ రాజు వాళ్ళ దగ్గరకు వచ్చాడు. వచ్చాడు. వచ్చాడనేటువంటిది మనకు తెలుసు. నేను జకర్యా గ్రంథం 9 అధ్యాయం 9 వచనం చదువుతున్నాను. జకర్యా 9:9లో ఈ మాట ఉంది. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి. యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. ఎందుకు సంతోషంగా ఉండాలి? ఎందుకు ఉల్లాసంగా ఉండాలి? లాంగ్వేజ్ సేమ్ లాంగ్వేజ్ గదా! ఇక్కడ మనం ఏం చూస్తున్నాం 14 వచనంలో అలాగే ఉంది. ఎందుకు? ఎందుకంట అంటే నీ రాజు, నీ రాజు నీతిపరుడును, రక్షణ గలవాడును, దీనుడునై గాడిదను, గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు. సో, ఇప్పుడు రాజు గదా ఆయన. ఆయన రాజు. ఆయన వారి మధ్యలో నివాసం ఉండటానికి వస్తా ఉన్నాడు. వస్తా ఉన్నాడనేటువంటిది మనము జకర్యా గ్రంథమే గాదు. మనకి న్యూ టెస్టమెంట్ గూడా కోట్ చేస్తా ఉంది గదా! న్యూ టెస్టమెంట్ కూడా కోట్ చేస్తోంది. న్యూ టెస్టమెంట్‌లో గూడా మనం చూసేటువంటి సత్యమే ఇది. యోహాను సువార్త 12 అధ్యాయము 13 వచనంలో ఈ మాట ఉంటదనమాట. వాళ్ళు ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయన్ని ఎదుర్కొనబోయి, జయము ప్రభువు పేరిట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతించబడును గాక అని కేకలు వేసిరి. ఇక్కడ చూడండి. సియోను కుమారి ఏమనుంది తెలుసా పక్కన? భయపడకుము అనుంది. భయపడకుము అనే మాట ఎక్కడో చదివినట్టున్నాం గదా మనం. ఎక్కడ చదివాము? జెఫన్యాలోనే చదివాము. జెఫన్యాలో ఏం చెప్తున్నారు? భయపడకుము అనే మాట జెఫన్యా గ్రంథం 3 అధ్యాయం 16 వచనంలో ఉంది. ఆ దినమున జనులు మీతో ఎట్లా అంటారు? యెరూషలేమా భయపడకుము, సియోను ధైర్యం తెచ్చుకోమంటారు. ఎందుకని? రాజు వస్తున్నాడు కాబట్టి. రాజు వస్తున్నాడు. సో, ఆ రాజు స్తుతించబడును గాక కేకలు వేయటమే కాదు, సియోను కుమారి భయపడకుము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడు. సో, మనము ఆయన దావీదు కుమారుడు, దావీదు సింహాసనం మీద కూర్చోటానికి వచ్చినటువంటి రాజు. ఆయన వారి మధ్యలో ఉండటానికి వచ్చాడు. కానీ ఈ పట్టణము ఆయనను అంగీకరించలేదు. ఆయనను రాజుగా వద్దన్నారు. ఆయనను రాజుగా వద్దన్నారు. మాకు రాజు లేడు, మాకు రాజు వద్దన్నారు. వద్దన్నప్పుడు ఏమైంది? రాజుని తిరస్కరించారు కాబట్టి వాళ్లకు నెమ్మది గాని, సమాధానం గాని, రక్షణ గాని, భయం లేకుండా ఉండటం గాని ఏమీ దొరకదు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు ఏం చేశారు రాజుని తిరస్కరించారు కాబట్టి. సో, నిజానికి బాప్తిస్మిచ్చి యోహాను చెప్తున్నప్పుడు దేవుని రాజ్యం సమీపంగా ఉందన్నప్పుడు నిజంగానే సమీపంగా ఉంది. ఎందుకంటే రాజు అక్కడే ఉన్నాడు. రాజు దగ్గరలో ఉన్నాడు. ఎదురుగా ఉన్నాడనమాట. కానీ వీళ్ళేం చేశారు? దేవుని రాజ్యం వస్తానంటే వీళ్ళేమన్నారు? మాకు రాజు వద్దన్నారు. రాజు వద్దనేటప్పటికి కింగ్డమ్ ప్రోగ్రామ్ అంతా కూడా భౌతికమైనటువంటి దేవుని రాజ్యం అంతా కూడా దేవుడు ఏం చేశాడంటే, ఓకే, మీరు రాజుని అంగీకరించేంత వరకు మీకు రాజ్యము లేదు. మీకు రాజ్యము రాదు. కానీ ఇక్కడ అలా లేదు పరిస్థితి. ఇక్కడ ఎలా ఉందో తెలుసా? అన్ని దేశాలను, అన్ని రాజ్యాలు ఒకేసారి వచ్చి యెరూషలేము మీద పడిన రోజు వాళ్ళకి అర్థమవుతది. వాళ్ళు నిస్సహాయులుగా దేవుడికి కేకేసేటువంటి రోజు. ఆ రోజు దేవుని కుమారుడు వస్తాడు. వచ్చి మొత్తం సైన్యాలన్నిటిని నాశనం చేసి ఆయనే రాజుగా ఎళ్తాడు. ఆ రోజు ఆయన్ని అంగీకరిస్తారు. ఆయనను అంగీకరించిన రోజు ఆయన వాళ్లకు రాజు అవుతాడు. దేవుని రాజ్యము భౌతికంగా గూడా వస్తది. ఇప్పుడు దేవుని రాజ్యము లోకి మనం వచ్చేస్తున్నాము. కానీ భౌతికంగా కూడా దేవుని రాజ్యం వస్తది. భౌతికమైనటువంటి దేవుని రాజ్యానికి కేంద్రము యెరూషలేము. యెరూషలేములో రాజు తిరిగి వస్తాడు. యెరూషలేములో కూర్చుంటాడు. దావీదు సింహాసనం మీద కూర్చుంటాడు. ఆయన రాజ్యము భూదిగంతముల వరకు ఉంటదనమాట. సో, ఆయన రాజ్యం యొక్క బిగినింగ్ చెప్తున్నాడు. ఆయన వస్తాడంట. వచ్చి ఆయనే రాజుగా వారి మధ్యలో కూర్చుంటాడంట. కూర్చున్నప్పుడు ఏం జరుగుతదంట? ఇక మీదట నీకు అపాయము సంభవించొద్దు అన్నాడు గదా! ఏమన్నాడు? ఏ విధమైన చెడు గాని, అపాయం గాని ఏది గూడా నీ దగ్గరికి రానివ్వను. ఇప్పుడు రాజు లేడు గదా! యెరూషలేములో. యెరూషలేములో ఉన్నాడా ఇప్పుడు రాజు? ఇశ్రాయేలీయుల మధ్యలో ఆయన రాజుగా కూర్చొనున్నాడా? మరి రాజే లేనప్పుడు రాజ్యం ఎక్కడి నుంచొచ్చింది? రాజ్యం ఎలా వస్తది రాజు లేకుండా? సో, ఇప్పుడు రాజు మరలా తిరిగి రావాలి. తిరిగి వచ్చి
యెరూషలేములోకొచ్చి, యెరూషలేములో ఆయన దావీదు సింహాసనం మీద కూర్చోవాలి. కూర్చున్నప్పుడు ఏమంటున్నాడు, యెరూషలేములో ఉన్న వాళ్ళకి ఏం జరుగుతదంట? ఏం జరుగుద్దంటే వాళ్ళకి ఏ భయము ఉండదు. ఏ అపాయము మీకు సంభవించదన్నాడు. 16వ వచనంలో అంటాడు, ఆ దినమున జనులు మీతో ఇట్లా అంటారంట. ఏమని అంటారంట? యెరూషలేమా భయపడకుము. సియోను ధైర్యము తెచ్చుకొనుము. ధైర్యము తెచ్చుకొనుము అనేటువంటి మాట భయము, ధైర్యము, ఈ 2 మాటలు మనకు భయపడకుము అనేటువంటిది నెగెటివ్‌గా మాట్లాడుతున్నాడు. ధైర్యంగా ఉండు అనేటువంటిది పాజిటివ్‌గా మాట్లాడుతున్నాడు. కానీ మీరు గమనించారో లేదో, రక్షకుడు ఏం చేశాడు? రక్షకుడు శిక్షను తీసేసాడు. శత్రువులను తీసేసాడు. రాజు ఏం చేశాడు? రాజు ఏం చేశాడో తెలుసా? భయాన్ని తీసేసాడు. ధైర్యాన్ని ఇచ్చాడు. సో, ఈ 2 రాజు సన్నిధి వల్లే కదా! రాజు అక్కడ ఉండడం వల్లే కదా! 2 జరిగినాయి. సో, రక్షకుడు చేశాడు. రక్షకుడుగా ఈ 2 చేశాడు. మరలా రాజుగా ఏం చేస్తున్నాడు వాళ్ళకి? ఏం చేస్తున్నాడంటే మీరెప్పుడు గూడా మీరు బలహీనులుగా ఉండరు. నిజానికి 16వ వచనము ఆఖరిలో ఉంది గదండీ! ధైర్యము తెచ్చుకొనుము అనే మాట. ఆ ధైర్యము తెచ్చుకొనుము అనేటువంటిది తెలుగు అనువాదము. దాని వెనకాల ఉన్న పదము ఏంటంటే, లెట్ నాట్ యువర్ హ్యాండ్స్ గ్రో వీక్. అంటే మీ చేతులను బలహీనంగా అవ్వనివ్వకండి. మీ చేతులను బలహీనంగా అవ్వనివ్వకండి. మన చేతులు బలహీనంగా ఎప్పుడవుతాయంటే షివరింగ్ వస్తది గదా! షివరింగ్ వస్తది గదా! నెర్వస్‌నెస్ అంటాం మనం. యాంగ్జైటీ అండ్ నెర్వస్‌నెస్ అంటాం గదా! యాంగ్జైటీ, నెర్వస్‌నెస్ అయినప్పుడు మనకు చేతుల్లో, కాళ్ళల్లో ఏమొస్తది? షివరింగ్ వస్తది. వణుకొస్తది. సో, భయపడుతున్నావని అర్థం. బేసికల్‌గా అర్థం ఏంటంటే భయపడుతున్నావని. ఇక్కడ ఏమంటున్నాడంటే నువ్వు భయపడొద్దు. నువ్వు భయపడొద్దు. ఎందుకంటే ధైర్యం తెచ్చుకొనుము అనేటువంటి మాట వెనకాల ఉన్న మాట యొక్క అర్థం అదనమాట. ధైర్యం తెచ్చుకో అంటే అర్థము నువ్వు భయపడాల్సిన అవసరము లేదు. ఎందుకు లేదంటే రాజే మీ మధ్యలో ఉన్నాడు. ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు. మీరు హెబ్రీయులకు రాసిన పత్రిక, హెబ్రీయులకు రాసిన పత్రికలో గూడా దగ్గర దగ్గర నాకు చాలా సిమిలారిటీస్ కనపడినియి. ఇప్పుడు మనం చదువుతున్న టెక్స్ట్‌కి, హెబ్రీయులకు రాసిన పత్రికకి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో గూడా దేవుడు తన కుమారులను శిక్షిస్తాడని శిక్ష గురించి 5వ వచనంలో మాట్లాడతాడు. శిక్ష గురించి 5, 6, 7, 8, 9 అన్ని వచనాలు శిక్ష గురించే మాట్లాడతాడు. 10వ వచనం, 11వ వచనం వరకు ఆహ్, మాట్లాడతాడు. మాట్లాడి ఆయన అంటాడు 12వ వచనంలో, కాబట్టి వడలిన చేతులు అంటే తెలుసు గదా మీకు? ఆ! బలహీనమైన చేతులు, సడలిన మోకాళ్ళను బలపరచుడి. మరియు కుంటికాలు బెణకక బాగుపడు నిమిత్తము మీ పాదములకు మార్గములను సరళము చేసుకొనుడి. ఇప్పుడు వీళ్ళతో ఎవరితో మాట్లాడుతున్నాడో తెలుసా అండి? దేవుడు శిక్షించిన తర్వాత మనము ధైర్యం తెచ్చుకోవాలంట. ఇక్కడ కూడా అంతే కదా! శిక్ష అయిపోయింది. జెఫన్యా గ్రంథం 3 అధ్యాయంలో కూడా శిక్షించాడు. శిక్షించిన తర్వాత ఏమంటున్నాడంటే, మీ చేతులను, మీ కాళ్ళను బలంగా ఉంచండి. మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయనే మీకు రాజుగా ఉన్నాడు. ఆయన రాజుగా ఉన్నాడు కాబట్టి, ఇప్పుడు ఇశ్రాయేలీయులకు దేవుడు రాజుగా ఉంటాడు అనేటువంటి సత్యము మనము ద్వితీయోపదేశ కాండం నుంచి చూస్తాం. ఇది కొత్త టాపిక్ ఏమి గాదు. పాత నిబంధన గ్రంథంలో నిజానికి ఆయనే ఇశ్రాయేలీయులకు రాజు. ఆయన ఇశ్రాయేలీయులకు రాజు అన్న సత్యము మనకు దావీదు చెప్తాడు. దావీదు అంటాడు, "నువ్వే రాజు" అంటాడు. ఆయనే రాజు అని ఇశ్రాయేలీయులు అంగీకరించారు. ఆయన రాజుగా ఉన్నప్పటికి కూడా ఈ జెఫన్యా గ్రంథం మాట్లాడుతా ఉన్న టైంలో దావీదు సింహాసనం గూడా ఎండ్‌కొచ్చేస్తుంది. దావీదు సింహాసనం మీద కూర్చున్న వాళ్ళు గూడా ఇంక అయిపోతుందనమాట. లాస్ట్ స్టేజ్‌లో ఉంది. ఇప్పుడు ఇక ఈయన ప్రవచించిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఇక సింహాసనం ఉండదు. దేశమే ఉండదసలు. ఇక అంతా గూడా చెరపట్టుకొని పోబడుతున్నటువంటి సమయం రాబోతా ఉంది. ఆ టైంలో మీ రాజు ఆయనే రాజుగా తిరిగి వస్తాడు అని అన్నామనుకోండి. ఎప్పుడొచ్చాడు? ఎప్పుడొస్తాడు? ఎలా వస్తాడు? ఆయనే వచ్చి మన మధ్యలో నివాసముండి, మన శిక్షను తీసేసి, మన శత్రువులను తీసేసి, మనకు ధైర్యమిచ్చి, మనం భయపడకుండా ఉండేటువంటి దినాలు ఎప్పుడొస్తాయని నేననుకుంటాను ఇశ్రాయేలీయులు అడగాలి. ఈ టెక్స్ట్ చదువుతున్నప్పుడు ఆయన ఎప్పుడొస్తాడు? ఎప్పుడొచ్చి మన మధ్యలో నివాసం ఉంటాడు అని వాళ్ళు అడగాలి. ఆన్సర్ ఏంటంటే, ఈ వచనాల యొక్క నెరవేర్పు దేవుని కుమారుడు రావాల్సిందే. దేవుని కుమారుడు వచ్చిన రోజే ఈ వచనాలు యెహోవా దినము తీసుకొనొచ్చేది ఆయనే. యెహోవా ఉగ్రతను కుమ్మరించడానికి వచ్చేవాడు ఆయనే. ఆయన యెహోవా దినం అయిపోతా ఉన్న టైంలో లాస్ట్‌లో ఆయన ప్రజల వైపు తిరుగుతాడు. మనము
యెషయా గ్రంథం చెప్పినప్పుడు కూడా నేను మాట్లాడతాను. జకర్యా చెప్పినప్పుడు కూడా నేను మాట్లాడతాను. ఆయన వచ్చే టైంకి అసలు పరిస్థితులు ఎలా ఉంటాయి? ఏం జరుగుతదనేటువంటిది చెప్తాను. బట్ ఆయనైతే వచ్చి వాళ్ళకు రాజుగా ఉండి, వాళ్ళలో ఉన్నటువంటి భయమును తీసేస్తాడంట. వాళ్ళకు ధైర్యమును ఇస్తాడంట. సో, యెహోవాను మనము రక్షకుడిగా చూసాము. యెహోవాను మనము రాజుగా చూసాము. నంబర్ 3 మూడవ పాయింటు 17వ వచనము చదువుతాను. నిజానికి ఈ రాజు శక్తిమంతుడు అనేటువంటి మాట, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడు, శక్తివంతుడు అనేటువంటి మాట మనం ఇక్కడ చదువుతాం 17వ వచనంలో. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. ఇది రెండోసారి చెప్పాడు. మీకు గుర్తుందో లేదో. మొదటిసారి 15వ వచనంలో చెప్పాడు కదా! నీ మధ్య ఉన్నాడు. యెహోవా మీ మధ్య ఉన్నాడని అక్కడ అన్నాడు. యెహోవా నీ మధ్య ఉన్నాడని ఇక్కడ అన్నాడు. రెండోసారి మళ్ళీ చెప్తున్నాడు. మీ మధ్యలో ఉన్నాడు, మీ మధ్యలో ఉన్నాడు. మీ మధ్యలో ఉన్నాడు, మీ మధ్యలో ఉన్నాడని ఎప్పుడు అంటామండి? ఆయన మధ్యలో లేకుండానే ఉన్నప్పుడు అంటామా? మీ మధ్యలోనే ఉన్నాడంటే అర్థం ఏంటి? ఆయన అక్కడ ఉండాలి కదా! యెహోవా అక్కడ ఉండాలి కదా! రాజుగా ఉండాలి కదా! మరి ఎప్పుడున్నాడు? ఎప్పుడుంటాడు? ఇది మీరు అడగాల్సిన ప్రశ్న. సో, ఆయన రాజుగా వాళ్ళ మధ్య ఉంటాడంట. ఆయన శక్తిమంతుడు. అంతేకాదు ఆయన మిమ్మును రక్షించును. మనం ఆల్రెడీ చూసాం ఆయన రక్షించేటువంటి దేవుడుగానే ఉన్నాడు. ఇక్కడ మూడో పాయింటు యెహోవా ప్రేమ. ఆ మాట నేను కావాలని అంటే ఫస్ట్ జాన్ చెప్పొచ్చాను గాబట్టి నేను అనట్లేదు. మొదటి యోహాను రాసిన పత్రిక చెప్పాను గాబట్టి, దేవుడు ప్రేమ గాబట్టి నేను ప్రేమ అని అనట్లేదు. నేను అనుకుంటాను ఈ వచనానికి పాత నిబంధన గ్రంథంలో యోహాను సువార్త 3 అధ్యాయం 16 వచనం అనే పేరు పెట్టడానికి కారణం ఏంటంటే, ఇక్కడ దేవుని అద్భుతమైన ప్రేమను చూపిస్తాడు దేవుడు. అద్భుతమైన ప్రేమ. దేవుని ప్రేమ మనకు ఫుల్ డిస్‌ప్లేలో కనిపిస్తదనమాట ఈ వచనంలో. నేను అందుకని దేవుని ప్రేమ అనేటువంటి మాట, దేవుడు ప్రేమ అనేటువంటి మాట నేనిక్కడ యెహోవా ప్రేమ అనేటువంటి మాట నేనిక్కడ వాడుతున్నాను. ఇక్కడ చూడండి ఏమంటాడు? ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును. నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి, నీ అందలి సంతోషము చేత ఆయన హర్షించును. దేవుడు నిజముగా గొప్పగా ఆయన ప్రజల యందు హర్షిస్తాడంట. నేను చాలామంది దైవజనులు ఇక్కడ ఒక మాట అంటాడు. ఏమంటారంటే, దేవునిలో సంపూర్ణమైన ఆనందము ఆయనలోనే ఉంటది. ఆయన గురించినటువంటి ఆనందం. ఆయన ఆనందం కోసం ఎవరి మీద ఆధారపడ్డు. దేవుడు తన ఆనందము తనలోనే ఉంది. సమస్తము తనలోనే ఉంది. ఆయన ఎవరి మీద ఆధారపడని వాడు. దేని మీద ఆధారపడని వాడు. సో, ఆయన సమస్తము తనలోనే కలిగున్నవాడు. ఆయన ఏదో ఒకటి సృష్టించి, దాన్ని మంచిగా చేసి, అది బాగుంటే చూసి, ఆనందిస్తే, ఆనందం పొందేటువంటి వాడు కాదు దేవుడు. దేవుడికి అలాంటిదేం లేదు. కానీ, ఇక్కడ మనకు నిజంగా అసలు సృష్టి ఏంటి? సృష్టిలో ఉన్నటువంటి పాపులెవరు? ఈ పాపులతో ఆయనకున్న రిలేషన్ ఏంటి? అసలు వాళ్ళేమైపోతే ఆయనకెందుకు? వాళ్ళనెందుకు కాపాడాలి? వాళ్ళనెందుకు ప్రేమించాలి? వాళ్ళ దగ్గరికి ఎందుకెళ్ళాలి? అవేమి ఆలోచించుకోకుండా దేవుడు చూడండి, తను ప్రేమై ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని మనకిక్కడ చూపిస్తున్నాడు. ఏమంటున్నాడంటే, ఇదంతా నేను జేయటానికి కారణం ఏంటి? నేను మిమ్మల్ని ప్రేమించాను. ఇదంతా ఎవ్రీథింగ్ ద సాల్వేషన్ ఈజ్ ఔట్ ఆఫ్ గాడ్స్ లవ్. గుర్తుపెట్టుకోండి. దేవుడి ప్రేమలో నుంచే కలిగింది రక్షణ అనేటువంటిది. మనము ఎఫ్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలోకెళ్ళినా, ఎక్కడికెళ్ళినా మనకు కనపడేదేంటంటే, దేవుని ప్రేమ. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచువాడు నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. దేవుడు ప్రేమ. ఆ ప్రేమ కుమ్మరించటం వల్లే అసలు మనల్ని సృష్టించాడు. మనల్ని సృష్టించడమే గాదు, మన కోసము తన ప్రియకుమారుడినే అర్పించినటువంటి దేవుడు. తన నిత్యత్వం నుంచి నిత్యత్వం వరకు తనతో ఉన్న తన తన ఏకైక కుమారుడు, అద్వితీయ కుమారుడు, తన ప్రియకుమారుడు ఆయననే మన కోసం ఇచ్చేసాడు. ఇచ్చేసి మనలను రక్షించి, మనలను భద్రం జేసి, మన వైపు తిరిగి ఆయన నవ్వుతున్నాడంట. మన వైపు తిరిగి మనల్ని చూసి నవ్వుతాడంట. ఆ రోజు సంతోషంగా, ఆనందంగా ఆయన ఉంటాడంట. యెహోవా తన ప్రజల యందు ఆనందిస్తాడు అనేటువంటి సత్యము మనము దేవుని వాక్యంలో చాలా సార్లు చూస్తాం. నేను ఇంతకుముందు కూడా చెప్పాను. ఇది చాలా ఇంపార్టెంట్ ట్రూత్ అయినప్పటికి కూడా ఇక్కడ దాన్ని ఏమంటాము ఫుల్ డిస్‌ప్లే అంటాం గదా! మొత్తము మనకి ఆహ్, కంప్లీట్‌గా చూపిస్తాడనమాట. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయంకి రండి.
30వ అధ్యాయంలో అంటాడు, మరియు నీ దేవుడైన యెహోవా 9వ వచనము, నీ చేతి పనులన్నిటి విషయంలోను, నీ గర్భఫల విషయంలోను, నీ పశువుల విషయంలోను, నీ భూమి పంట విషయంలోను నీకు మేలు కలుగునట్లు నేను వర్ధిల్లజేయను. ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడిన ఆయన ఆజ్ఞలను కట్టడలు నీవు గైకొని, నీ దేవుడైన యెహోవా మాట విని, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో నీ దేవుడైన యెహోవా వైపు మళ్ళినప్పుడు, యెహోవా మీ పితరుల యందు ఆనందించునట్లు నీకు మేలు చేయుటకు నీ యందును ఆనందించి నీ వైపు మళ్ళును. ఆయన కృప చూపించిన ప్రతిసారి, ఆయన ప్రేమ చూపించిన ప్రతిసారి, ఆ ప్రేమను పొందుకుంటారే, ఆ పొందుకున్న వాళ్ళని చూసినప్పుడు ఆయన ఆనందిస్తాడంట. ఆ కృప కుమ్మరించబడినప్పుడు వాళ్ళకు రక్షణ కలుగుతది. వాళ్ళకున్న శత్రువులు పోతారు. అంతేకాదు భయము పోతది. ధైర్యంగా ఉంటారు. దేవుడి వైపు తిరిగుంటారు. ఆయనను ఆరాధిస్తా ఉంటారు కాబట్టి, ఆయనంటాడు, ఆయన మాట వింటారు. పవిత్రులుగా, పరిశుద్ధులుగా ఉంటారు కాబట్టి ఆయనంటాడు, నా కృప, నా ప్రేమ మీ మీద కుమ్మరించినప్పుడు, మీ జీవితాలను నేను చూసినప్పుడు, మీరు స్పందిస్తున్న విధానం నేను చూసినప్పుడు, నాకు చాలా ఆనందంగా ఉంది. సంతోషంగా ఉంది. ఈ ఆనందము, సంతోషము అనేటువంటిది మనం మరలా, మరలా చూసేటువంటి సత్యం. యెషయా గ్రంథము 60, 62వ అధ్యాయం అనుకుంటా. 62వ అధ్యాయము 5వ వచనంలో ఈ మాట అంటాడనమాట. పెండ్లి కుమారుడు పెండ్లి కూతురుని చూసి సంతోషించినట్లు, నీ దేవుడు నిన్ను గూర్చి సంతోషించును. మనము ఆ ఇమేజ్‌ని నేను వాడాను గదా! బిగినింగ్‌లో. అది ఆ ఇమేజ్ గూడా దేవుని వాక్యంలో నుంచి వస్తున్నటువంటి ఇమేజ్. నిజంగా ఆయన మన యందు సంతోషిస్తాడు. మన మంచి జరిగినప్పుడు, మనము చక్కగా ఉన్నప్పుడు ఆయన చూసి సంతోషించేటువంటి దేవుడు. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయము 39వ వచనం నుంచి చదువుతాను. మరియు వారికిని, వారి కుమారులకును మేలు కలుగుటకై వారు నిత్యము నాకు భయపడినట్లు నేను వారికి ఏక హృదయమును, ఏక మార్గమును దయచేసేదను. నేను వారికి మేలు చేయుట మానకుండునట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను. వారు నన్ను విడవకుండునట్లు వారి హృదయములలో నా ఎడల భయభక్తులు పుట్టించెదను. వారికి మేలు చేయుటకు వారి యందు ఆనందించుచున్నాను అంటాడు. వారికి మేలు చేయుటకు వారి యందు ఆనందించుచున్నాను. దేవుడు నిజంగా ఆనందిస్తాడు. మనము ఆయన కృపకు స్పందించినప్పుడు, ప్రభువా నా మీద ఎందుకు ఇంత కృప చూపించావు? నా మీద ఎందుకు ఇంత జాలి చూపించావు? నీ కుమారుడిలో నన్ను కనికరించావు. మనము ఆయన వైపు తిరిగి దేవుని మాట వింటాను ప్రభువా, నీ మాట వింటాను. నీ చిత్తం చేస్తాను అని మనం ఎప్పుడైతే మన జీవితాలు కంప్లీట్‌గా సరెండర్ చేసుకుంటామో, ఆయన మన వైపు తిరిగి ఆనందిస్తాడంట. ఎంతో ఆనందిస్తాడంట. నా కృప చూడు ఇతని జీవితంలో ఏం చేసిందో, నా ప్రేమ చూడు ఇతని జీవితంలో ఏం చేసిందని మన జీవితాలను చూసి దేవుడు సంతోషిస్తాడు అనేటువంటిది. కీర్తనల గ్రంథం 147 కీర్తన 11వ వచనంలో నేను చెప్పాను. ఈ కీర్తనలో 11వ వచనం. తన యందు భయభక్తులు గలవారి యందు, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. యెహోవా ఆనందిస్తాడంట. ఇందుకు కారణం ఏంటంటే, ఇక్కడ మనము జెఫన్యా గ్రంథానికి వచ్చేద్దాం. జెఫన్యా గ్రంథం 4వ అధ్యాయం 17వ వచనంలో ఈ మాట అంటాడు. ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును. నీ యందు జాగ్రత్తగా వినాలి ఇక్కడ. నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందలి సంతోషము చేత ఆయన హర్షించును. ఇక్కడ ఆ మాట ఉంది కదండీ! కొంచెం కష్టమైన మాట. శాంతము వహించి అనే మాట ఉంది కదా! శాంతం వహించటం అంటే ఏంటి? శాంతంగా ఉండటం అంటే తెలుసు కదా! సైలెంట్‌గా ఉండటం, క్వైట్‌గా ఉండటం. సైలెంట్‌గా, క్వైట్‌గా ఉన్నారు అంటే అర్థం ఏంటి? కోపం లేదు. శాంతంగా ఉన్నాడు. సైలెంట్‌గా ఉన్నాడు. నిజానికి అక్కడ ఆయన, ఆయన కుమ్మరించిన ప్రేమ వాళ్ళ జీవితాల్లో ఫలించటము చూసి ఆయన గూడా ఆలోచనలోకెళ్తున్నాడు. ఆలోచనలోకంటే అర్థం ఏంటంటే ఆయన గూడా ఆలోచిస్తున్నాడు. చూడు వీళ్ళ జీవితాలు ఎంత మంచిగా ఉన్నాయో అని నిదానంగా, శాంతంగా మన జీవితాల వైపు చూస్తూ ఆయన ఆనందిస్తాడంట. ఆనందించడం అనే మాట మరలా, మరలా అన్నాడు కదా! తనకున్న ప్రేమను బట్టి శాంతం ఊహించి నీ అందలి సంతోషము చేత ఆయన హర్షించును. ఆయన ఆయన ప్రేమ మన మన పట్ల
అలా ఉందనమాట. ఆయన ప్రేమను బట్టే. మనం చేసిన దాన్ని బట్టి కాదు. మనం స్పందిస్తున్నాం. ఆయన కుమ్మరించినటువంటి అద్భుతమైన ప్రేమ, ఆహ్, హద్దులు లేనటువంటి ప్రేమ, ఎత్తైన, లోతైనటువంటి ప్రేమ, వెడల్పైనటువంటి ప్రేమ. ఆ ప్రేమను మన మీద కుమ్మరించినప్పుడు మనము ఆ ప్రేమకు స్పందించే స్పందన ఆయనకు ఆనందము తెస్తదంట. ఆనందం తెస్తది. కాబట్టే ప్రేమ అన్నాడు. నేను నా ప్రశ్నేంటంటే, ఆయన ప్రేమ ఎవరు? ఆయన ప్రేమ హూ ఈజ్ హూ ఈజ్ గాడ్స్ లవ్? జీసస్ క్రైస్ట్ ఈజ్ గాడ్స్ లవ్. జీసస్ క్రైస్టే కదా! తన ప్రేమ తన కుమారుడినే మన కోసం ఇచ్చాడు గదా! తన కుమారుడే దేవుడు మనకిచ్చినటువంటి ఆ ప్రేమ గిఫ్ట్ అనమాట. సో, ఆ ప్రేమను మనకు పరిపూర్ణంగా చూపించినవాడు, పరిపూర్ణంగా బయలుపరిచినవాడు. తండ్రి యొక్క ప్రేమను పరిపూర్ణంగా మన దగ్గరికి తీసుకొచ్చినవాడు కుమారుడైన దేవుడు. సో, కుమారుడైన దేవుడు వారి మీద కుమ్మరించిన ప్రేమకు తిరిగి మళ్ళీ కుమారుడు, తండ్రి గూడా ఆనందిస్తారంట. ఆ ప్రేమ యొక్క ఫలితాలను చూసి. వాళ్ళ జీవితాలు ఇలా మారినయి. ఇంతకుముందు తిరుగుబాటు చేసేవాడు. ఇంతకుముందు మాట వినేవాడు కాదు. ఇంతకుముందు వాడి ఇష్టానుసారంగా బ్రతికేవాడు. ఇప్పుడు చూడు చక్కగా నన్ను ప్రేమిస్తున్నాడు, నన్ను హత్తుకున్నాడు. నా కోసం బ్రతుకుతున్నాడు. నా సంకల్పం చేయాలంటున్నాడు అనేటువంటి ఆనందము దేవునికి కలుగుతది. నిజానికి దేవునికి ఆనందం తేవాలంటే మనమేమి తేలేము. మీరు మరలా గుర్తుపెట్టుకోండి. మనము ఆయన ప్రేమ కుమ్మరించినప్పుడు దానికి స్పందిస్తాం అంతే. మనకాయన కృప చూపించకపోతే, మన మీద ఆయన కుమ్మరించకపోతే ప్రేమని మనం ఎలా స్పందించగలం? మనమేదో మంచి కార్యాలు చేస్తామని, మనమేదో మంచి జీవితం జీవిస్తామని కాదు. మన మంచి జీవితం కూడా ఆయన కృపే. మన మంచి మాటలు కూడా ఆయన కృపే. మనం చేసేదంతా కూడా ఆయన కృపే. ఇక్కడ ఇశ్రాయేలీయులు చేస్తుంది ఆ రోజు ఏమంటారు అనుకున్నారు మీరు దేవుడి దగ్గరికెళ్ళి? నేను చాలా మంచోడు మా యందు మీరు ఆనందించండి ప్రభు అని అడుగుతారనుకున్నారా? వాళ్ళొచ్చి దేవుడిని ఏమంటారంటే ప్రభువా మేము భయంకరమైన పాపులము. నువ్వు కుమ్మరించినటువంటి ప్రేమను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము అని దేవుడిని సంతోషంగా స్తుతిస్తారు. సో, దేవుడు ప్రేమగా గూడా మనం చూస్తాం. సో, అలాంటి ప్రేమను వారి మీద ఆయన కుమ్మరిస్తాడంట. ఆ ప్రేమ యందు ఆయన ఆనందిస్తాడంట వాళ్ళ జీవితాలను చూసి. లాస్ట్ పాయింట్. లాస్ట్ పాయింటు 18వ వచనం నుండి 20వ వచనం వరకు. ఆయన కాపరి. యెహోవా కాపరి. కాపరి అనే మాట నిజానికి మాటగా లేదక్కడ. కాపరి అనేటువంటి మాట లేదు. మీరు 18వ వచనం, 19వ వచనం, 20వ వచనంలో. కానీ నాకు ఆ మాట పెట్టాలి అని ఎందుకు అనిపించిందంటే, యెహోవా కాపరి అనేటువంటి మాట పెట్టడానికి కారణం ఏంటంటే, 19వ వచనంలో అంటాడు, కుంటుచు నడుచువారిని నేను రక్షిస్తానంటున్నాడు. చెదరగొట్టబడిన వారిని సమకూరుస్తానంటున్నాడు. అంతేకాదు చెరలో ఉన్న వారిని రప్పించి మిమ్మల్ని సమకూర్చి అంటే చెదిరిపోయినటువంటి వారిని సమకూర్చేవాడు, రక్షించేవాడు, భద్రపరిచేవాడు, పోషించేవాడిని మనం ఏమంటామంటే కాపరి అంటాము. కాపరి అంటాము. ఆ కాపరి యొక్క లక్షణాలు చాలా సార్లు అంటాడు. మీరు తప్పిపోయిన వాటిని వెతకరు, చెదిరిపోయిన వాటిని పట్టించుకోరు అంటాడు ప్రభువు. అనటంలో ఆయన ఉద్దేశ్యం ఏంటి? కాపర్ల గురించి మాట్లాడుతున్నప్పుడు కాపర్లు పట్టించుకోవట్లేదు మందని అని అంటాడనమాట. కానీ ఈయన అలా కాదు. ఆయన మందని జాగ్రత్తగా పట్టించుకుంటాడు కాబట్టే నేనేమంటానంటే, యెహోవా రక్షకుడు మాత్రమే కాదు, యెహోవా రాజు మాత్రమే కాదు, యెహోవా ప్రేమ మాత్రమే కాదు, యెహోవా కాపరిగా మనకు గమనిస్తాడు. ఇక్కడ మరలా ఈ వచనాల యొక్క కేంద్రము ఇశ్రాయేలీయులు. మనం మర్చిపోకూడదు. ఇక్కడ మాట్లాడుతున్నంత కాంటెక్స్ట్ అంతా ఏంటి? ఇశ్రాయేలీయులు. యెరూషలేము, ఇశ్రాయేలీయులు కాంటెక్స్ట్ అంతా కూడా అక్కడే జరుగుతుంది. ఈ వచనాల యొక్క నెరవేర్పు అంతా కూడా అక్కడే జరుగుతది. మనము క్రీస్తులో ఉన్నాం కాబట్టి మనం ఈ ఆశీర్వాదాలను అనుభవిస్తున్నాం. కరెక్ట్. కానీ వాళ్ళు క్రీస్తులోకి వచ్చేంత వరకు ఈ ఆశీర్వాదాలను ఏమి అనుభవించరు. వాళ్ళు జీసస్ క్రైస్ట్ దగ్గరికి రావాల్సిందే. ఇక్కడ వాళ్ళను చెదరగొట్టారంట. వాళ్ళను ఒక్కళ్ళు చెదరగొట్టలేదు. యెహోవా దినము మరలా చెప్తున్నాను. యెహోవా దినము ఒక్కసారి రాలేదు ఇశ్రాయేలీయుల మీదకి. 586 క్రీస్తు పూర్వం వచ్చింది. బబులోను సామ్రాజ్యం ద్వారా యెహోవా దినం వాళ్ళ మీదకొచ్చింది. ఏడీ 70లో క్రీస్తు శకం 70లో ప్రభువు మరణించి పునరుద్ధానం అయిన తర్వాత, ఆరోహణం అయిన తర్వాత మరలా వచ్చింది. దేవాలయం నాశనం చేశారు. పట్టణాన్ని నాశనం చేశారు రోమీలొచ్చి. యెహోవా దినము దేవుని ఉగ్రత భూమి మీదకొచ్చిన ప్రతిసారి యెహోవా దినం వస్తానే ఉంటది. అంత్య యెహోవా దినము, ఆఖరి యెహోవా దినము దేవుని కుమారుడు వచ్చే టైంలో జరుగుతదనమాట. సో, యెహోవా దినము లాస్ట్ యెహోవా దినం గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. లాస్ట్ యెహోవా దినం దగ్గరికి వెళ్ళిపోయాం మనం ఈ వచనాల్లోకి వచ్చేటప్పటికి.
అక్కడ, అక్కడ గూడా ఇశ్రాయేలీయులను చెదరగొడతారంట. ఇశ్రాయేలీయుల మీదకి ఆల్రెడీ అన్ని దేశాలు వచ్చినాయి గదా! ఇశ్రాయేలీయులను చెదరగొడతారు. చెదరగొట్టినటువంటి ఇశ్రాయేలీయులందరిని గూడా ఆయన ఏర్పరచుకున్న తన బిడ్డలను శేషము ఎక్కడైతే మిగిలుందో వాళ్ళందరినీ పోగు చేస్తాడంట. పోగు చేసి ఆయన తీసుకొస్తాడంట. తీసుకొస్తాడంట. 18వ వచనంలో అంటాడు, "నీ నియామక కాలపు పండుగలకు రాలేక చింతపడు నీ సంబంధులను నేను సమకూర్చెదను. వారు గొప్ప అవమానము నొందినవారు." అంతే కదండీ! ఇప్పుడు చెదిరిపోయారనుకోండి, బానిసలుగా తీసుకెళ్ళిపోయారనుకోండి, భూమి యొక్క నలుదిక్కులకి ఇసిరేసారనుకోండి, మరి అవమానం రాకపోతే ఏమొస్తది? ఇల్లు లేదు, పొలం లేదు, ఐడెంటిటీ లేదు, ల్యాండ్ లేదు, ఏమి లేదనమాట. సో, అవమానము పొందినటువంటి వీళ్ళను అవమానంలోంచి ఎలా బయటికి తీసుకొస్తాడో చూడండి. "ఆ కాలమున నిన్ను హింసపెట్టు వారినందరిని నేను శిక్షిస్తాను. కుంటుచు నడుచు వారిని నేను రక్షిస్తాను. చెదరగొట్టబడిన వారిని సమకూర్చుదును. ఏ ఏ దేశములో వారు అవమానం నొందిరో అక్కడ నెల్ల నేను వారికి ఖ్యాతిని, మంచి పేరును కలుగజేసేదను." అవమానంకు ఆపోజిట్ ఏంటి? ఖ్యాతి. ఖ్యాతి తర్వాత మంచి పేరు. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడో తెలుసా? ఇశ్రాయేలీయుల శేషము భూమి మీద ఏ ఏ దేశాల్లో చెదిరిపోయి ఉన్నారో వాళ్ళందరినీ మరలా ఇశ్రాయేలుకి తీసుకొస్తానంటున్నాడు. తీసుకొస్తానంటున్నాడు. ఎవరెవరైతే వాళ్ళని హింసించారో వాళ్ళందరిని శిక్షిస్తానంటున్నాడు. శిక్షించడమే కాదు, మీకు అవమానం కలిగిన ప్లేస్‌లోనే మీకు ఖ్యాతిని అనుగ్రహిస్తాను. నేను పేరు అనుగ్రహిస్తాను. నిజంగా ఆహ్, ప్రభువు వచ్చి మీరు ఊహించండి. ఆయన ఒలీవల కొండ మీదకొచ్చి మరలా దావీదు సింహాసనం మీద కూర్చుంటే, మనమందరం ఒకసారి యెరూషలేం ఎళ్ళాలనిపిస్తది. ఈరోజు నాకేం అనిపించట్లేదు యెరూషలేం ఎళ్ళాలని. యెరూషలేం యొక్క ఘనత, యెరూషలేం యొక్క గొప్పతనము, ఇశ్రాయేలీయుల యొక్క ఘనత, ఇశ్రాయేలీయుల యొక్క గొప్పతనము, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువుగా వచ్చి ఆయన యెరూషలేంలో దావీదు సింహాసనం మీద కూర్చున్నాడనుకోండి. ఆ రోజు ఇశ్రాయేలీయుడంటే ఏంటో తెలుస్తది. ఎందుకంటే, ఆ వచ్చినటువంటి రాజు గూడా యోధా గోత్రంలో నుంచి వచ్చినటువంటి ఇశ్రాయేలీయుడు కాబట్టి. సో, వాళ్ళకు అంటే మనం అంటాం గదా! భూమిని ఏలువాడు, భూమి మీదనున్న అన్ని దేశాలను ఏలువాడు ఇశ్రాయేలీయుడైనప్పుడు ఇశ్రాయేలీయులకు ఘనత రాకపోతే ఏమొస్తది? ఇశ్రాయేలీయుడాయన. ఆయన యోధా గోత్రంలో నుంచి వచ్చినవాడు. సో, వాళ్ళకు ఘనత, ఖ్యాతిని, పేరును కలుగజేస్తాడంట. అంతేకాదు 20వ వచనము, "ఆ కాలమున మీరు చూచుచుండగా నేను మిమ్మును చెరలో నుండి రప్పించి, మిమ్మును సమకూర్చిన తరువాత మిమ్మును నడిపింతును. నిజముగా భూమి మీదనున్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని, మంచి పేరును తెప్పింతును. ఇదే యెహోవా వాక్కు." మరలా ఆయన దృష్టి చూడండి. ఆయన ఫోకస్ చూడండి. ఎక్కడైతే తన ప్రజలు అవమానం పొందారో, అక్కడే తన ప్రజలకు ఖ్యాతిని అనుగ్రహిస్తాడంట. మన జీవితాల్లో గూడా నాకు ఈ శిక్ష ఇదంతా ఆలోచిస్తున్నప్పుడు మన జీవితాల్లో గూడా మనము పాపం చేసినప్పుడు దేవుడు శిక్షిస్తాడు. శిక్షించినప్పుడు నిజంగా మనం గూడా అవమానానికి లోనవుతాం. నేను అప్లికేషన్ సైడ్ మాట్లాడుతున్నాను. కానీ మనము ఎప్పుడైతే దేవుని దగ్గరికి తిరిగొస్తామో, దేవుడి కృపను ఆశ్రయిస్తామో, దేవుడు తప్పకుండా మనల్ని గూడా కనికరిస్తాడు. ఎక్కడైతే అవమానం పొందామో, అక్కడే దేవుడు మనల్ని కాపాడతాడు, మనల్ని పైకెత్తుతాడు. అది ఇశ్రాయేలీయుల జీవితాల్లో నేను చేస్తాను అని చెప్తున్నాడు. ఒక మంచి కాపరిగా ఆయన వాళ్ళని భద్రపరుస్తాడు, వెతుకుతాడు, తీసుకొస్తాడు, నడిపిస్తాడు, వాళ్ళతో ఉంటాడు. అంతేకాదు ఆయనే రాజు గాబట్టి, ఆయనే ప్రేమ గాబట్టి, ఆయనే రక్షకుడు గాబట్టి, ఆయన భూమిని ఏలువాడు గాబట్టి, సమస్త జనులను, అన్ని దేశాలను ఏలువాడు గాబట్టి, వాళ్ళకు ప్రత్యేకత ఉండబోతుంది. మరలా చెప్తున్నాను, చర్చ ఏమైనా అనుకోవచ్చు. ఇశ్రాయేలీయులకి ఏ ప్రత్యేకత లేదు. ఇశ్రాయేలీయులకి ఏ ఘనత లేదు. ఇశ్రాయేలీయులకి ఏ ఖ్యాతి లేదు. వాళ్ళు చర్చిలో ఉంటేనే వాళ్ళకి దొరుకుతది. ఏం దొరకదు. వాళ్ళకేం అవ్వదు. మీరెన్నన్నా చెప్పండి. ఈ వచనాలు నెరవేరాలి. ఈ వచనాలు నెరవేరాలంటే దేవుని కుమారుడు రావాలి. వచ్చి ఆయన ఇప్పుడు ఇక్కడ వాగ్దానం చేసినవన్నీ గూడా చేయాలి. నిజంగానే ఇప్పుడు ఈరోజు ఇశ్రాయేలీయులకు చర్చిలో లేకపోతే వాళ్ళకేం దొరకదు. చర్చికి బయట దేవుడు ఏం చేయట్లేదు నిజమే. ఎవరైనా గూడా అన్యుడైనా, ఇశ్రాయేలీయుడైనా, యూదుడైనా, గ్రీకు దేశస్థుడైనా, బానిసైనా, స్వతంత్రుడైనా ఎవ్వరైనా గూడా రక్షణ క్రీస్తులో మాత్రమే. లార్డ్ జీసస్ క్రైస్ట్ దగ్గరికి రాకుండా వాళ్ళకు ఏమీ దొరకదు. ఇశ్రాయేలీయులకి ఏం దొరకదు. ఇశ్రాయేలీయులు ఏమైనా అనుకోవచ్చు. మా తండ్రి అబ్రహాము, మేము పరలోకం మా తండ్రి ద్వారా ఎళ్తాం. మీ తండ్రిని రక్షించిన వాడే లార్డ్ జీసస్ క్రైస్ట్. అబ్రహాము రక్షణే లార్డ్ జీసస్ క్రైస్ట్‌లో ఉంది. ఇంక మీ తండ్రి మిమ్మల్ని ఏం రక్షిస్తాడు? సో, మీరు
మనము ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, నేను మరలా చెప్తుంది ఈ వచనాల యొక్క నెరవేర్పు కూడా లార్డ్ జీసస్ క్రైస్ట్‌లోనే జరుగుతది వాళ్ళకి. ఆయన లేకపోతే వాళ్ళకేమి లేదు. వాళ్ళకేమి దొరకదు ఆయన లేకపోతే. ఆయనే వాళ్ళకి రాజు. ఆయనే వాళ్ళకు ప్రేమ. ఆయనే వాళ్ళకు రక్షకుడు. ఆయనే వాళ్ళకు కాపరి. అలా ఏ రోజైతే వాళ్ళు అంగీకరిస్తారో, ఆ రోజు మాత్రమే వాళ్ళు ఇశ్రాయేలీయులకు దక్కాల్సినటువంటి గౌరవము, ఖ్యాతి వాళ్ళు పొందుకుంటారు. అప్పటి వరకు వాళ్ళకు ఏ ఖ్యాతి, ఏది కూడా దొరకదు. వాళ్ళు భూమి యొక్క నలుదిక్కులకు విసిరేయబడిన వాళ్ళ జీవితాలే ఇప్పటికి కూడా వస్తున్నారు ఇంకా. ఇంకా అన్ని దేశాలకు విసిరేసారు. ఒకళ్ళు గాదు. వాళ్ళని ఎవరు పడితే వాళ్ళు ఎన్ని సార్లు పడితే అన్ని సార్లు విసిరేసారు అన్ని దేశాలకి. ఆ దేశం మీద జరిగినన్ని యుద్ధాలు, అక్కడ కారినంత రక్తం ఎక్కడా కారలేదు. ఇంకా వస్తానే ఉన్నారు. ఇంకా అసలు ఫైనల్, ఫైనల్ రీగ్యాదరింగ్ అంటాం గదా! ఫైనల్ గ్యాదరింగ్ అండ్ ఫైనల్ రీగ్యాదరింగ్. అది ప్రభువు వచ్చినప్పుడు జరుగుతది. దేవుడు దావీదు సింహాసనం మీద కూర్చొని, వాళ్ళ మధ్యలో ఉండి, వాళ్ళని రక్షించి, అక్కడి నుండి భూమి మీద సమస్త జనులను ఏలబోతా ఉన్నాడు. దేవుని రాజ్యము భూమి మీదకి రాబోతా ఉంది. సో, దేవుని కృప మీ అందరికీ తోడుగా ఉండును గాక. దీంతో జెఫన్యా గ్రంథము అంతా గూడా మనం సంఘంగా ధ్యానించటానికి, మనం వినటానికి దేవుడు కృప చూపించాడు. మనము దేవుని లక్షణాలు అన్నీ గూడా చూసాము. దేవుని లక్షణాలు ఆయన ఉగ్రుడిగా చూసాము. ఆయన కృపగలవాడిగా చూసాము. ఆయన దాచేవాడిగా చూసాము. ఆయన కాపరిగా చూసాము. ఆయనను రాజుగా చూసాము. దేవుడిని అన్ని వైపులా మనకు చూపించాడు ఈ గ్రంథంలో. అంతేకాదు మనిషి యొక్క దుష్టత్వం చూసాము. పాపము చూసాము. దేవుడు ఉగ్రత చూసాము. శిక్ష చూసాము. అన్నీ దాటుకొని బయటకొచ్చిన వాళ్ళెవరో తెలుసా? ఆయనను ఆశ్రయించినటువంటి దీనులు. మనము ఆయనను ఆశ్రయించే దీనులుగానే మనం బ్రతుకుదాం. ఆయన బలిష్టమైన రెక్కల క్రింద మనము సంతోషంగా, ఆయనకు ఆనందం తెచ్చేటువంటి బిడ్డలుగా ఉందాము. క్రీస్తును కలిగి, క్రీస్తును ధరించి, మన జీవితాలలో క్రీస్తును చూపిస్తూ, తండ్రికి సంతోషం తెచ్చేటువంటి వ్యక్తులుగా మనం అందరం ఉండాలని నేను కోరుకుంటూ ముగిస్తున్నాను. థాంక్ యూ వెరీ మచ్.